హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే పాట్ నెక్ బ్లౌజ్ కటింగ్ విత్ స్టిచ్చింగ్ రెండు నేర్పిస్తానండి. ఇది మనకి ఏంటంటే పాట్ నెక్ కట్ చేసేటప్పుడు నీట్గా దీన్ని వాష్ చేసి ఐరన్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారా, మీకు ఈ విధంగా అయితే మనం అయితే పెట్టుకోవాలి. రెండు అవుట్ సైడ్ పెట్టుకోవాలి, ఫోల్డింగ్లో అనేది మన సైడ్ పెట్టుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేది చూపిస్తానండి. ఫస్ట్ ఎలా హ్యాండ్స్ కట్ చేయాలని, హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనకి బోట్ నెక్ కాబట్టి దీనికి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాను. ఎంత లెంత్ కావాలి ఏంటి అనేది. వీలైతే నాకు ఈ యొక్క ఎంత ఉందో చూస్తున్నారు కదా, ఈ బార్డర్ అయితే ఈ బార్డర్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ అయితే ఈ బ్లౌజ్ పెట్టుకున్నారు. అందుకని ఏంటంటే నేను ఈ బార్డర్ ఎంత ఉందో ఫస్ట్ చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకొని సేమ్ ఎగ్జాక్ట్గా ఉందండి ఈ బార్డర్కి ఈ హ్యాండ్కి. అందుకని మనకి ఏంటంటే స్టిచ్చింగ్లోకి అటు హాఫ్ ఇటు హాఫ్ ఇంచెస్ పోతాయి కాబట్టి కరెక్ట్గా ఉంది, ఎగ్జాక్ట్గా ఉంది. సో నేనైతే ఇప్పుడు దీన్ని చూసినాగా ఈ విధంగా అయితే వేసుకున్నాను. టూ సైడ్స్ అవుట్ సైడ్ వచ్చి అటు వేసుకున్నాను, ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ చూస్తున్నాను. ఈ ఫోల్డింగ్ని ఇట్లా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే హ్యాండ్స్ అనేది టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తాం కాబట్టి మనకి ఏదైనా లెంత్ అతుకులు పడితే అది మళ్ళీ మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం. అందుకోసం దీనికి చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి నీట్గా మడత పెట్టుకోవాలండి. మడత పెట్టుకొని ఫ్రంట్ టూ ఫోల్డింగ్స్ హ్యాండ్ ఎంత సైజ్ ఉందో ఆ హ్యాండ్ సైజ్ అయితే లెంత్ అయితే పెట్టుకున్నాను. ఈ లెంత్ పెట్టుకున్న దగ్గర ఫస్ట్ చూపిస్తున్నాను కదా, ఈ లెంత్ అయితే పెట్టుకోవాలి. చూడండి, మనకి ఎగ్జాక్ట్గా షోల్డర్ దగ్గర పట్టుకోవాలి. ఆ ఫోల్డింగ్ అదే స్ట్రైట్ కట్ పట్టుకొని అక్కడ ఒక మార్క్ ఇచ్చుకుంటాను. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ హ్యాండ్ ఎంత లెంత్ ఉందో దాన్ని చూపిస్తున్నాను. చూడండి, ఇది నేనైతే పైన జస్ట్ ఎగ్జాంపుల్గా గీసింది అంతే, అది అవసరం లేదు. ఇప్పుడు చూసినాగా ఈ లెంత్ ఇట్ట పెట్టాను. ఇక్కడ చూడండి, నాకైతే హ్యాండ్కి అయితే సరిపోలేదు. ఎందుకంటే చాలా మనకి లోపల ఖర్చు అనేది ఎక్స్ట్రా చాలా కావాలి. అందుకోసం ఏంటంటే ఇదైతే లెంత్ సరిపోదు. జస్ట్ ఏంటంటే మనకి ఎంత అయితే సరిపోతుందో అంతవరకు మార్క్ ఇచ్చాను. ఇన్ కేస్ మనకి సరిపోలేదు అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకుంటాం. ఫస్ట్ హ్యాండ్ పైన వచ్చేసి 2 ఇంచెస్, ఎందుకంటే అది మన షోల్డర్ దగ్గర టచ్ అవుద్ది. దానికి ఒక మార్కింగ్ ఇచ్చేసాము. అక్కడ నుంచి ఇక్కడ క్రాస్గా ఒక లైన్ పెట్టుకొని గీసుకోవాలండి. ఇది అయితే క్రాస్, ఎందుకంటే మన హ్యాండ్ అనేది ఒక రౌండ్గా ఉంటుంది కాబట్టి అందువల్ల ఏంటంటే మనకి క్రాస్గా పెట్టుకున్నాం. అక్కడ చూడండి, అక్కడ మనం జాయింట్ ఎక్స్ట్రా వేయాల్సి వస్తుంది అండి. అందుకని నేను జాయింట్కి ఉద్దేశంలో పెట్టుకొని నేను చూపిస్తున్నాను మీకు. అందుకోసంగా చూడండి, కటింగ్ చేసేటప్పుడు చూస్తున్నారా, ఇట్లయితే ఈ విధంగా నీట్గా దాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే నీట్గా పెట్టుకొని దీన్ని క్రాస్ కట్ చేసుకోవాలి. చూస్తున్నా కదా ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ మాత్రం ఒక మార్కింగ్ అది ఇచ్చుకోవాలి. ఆ మార్కింగ్ కట్టేస్తున్నాను. చూడండి, చిన్న మార్కింగ్ అక్కడ, ఎందుకంటే మనకి షోల్డర్ దగ్గర మెయిన్ ఇంపార్టెంట్ అది. అందుకోసం అని చూస్తున్నా కదా, మన హ్యాండ్ ఎట్ట వచ్చిందో చూడండి. ఈ విధంగా వచ్చైతే హ్యాండ్స్ అయితే అయిపోయాయి. 2 హ్యాండ్స్ అయితే సరిపోయింది. ఇప్పటికి వచ్చాక మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ మనకి బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ వస్తే ఈజీగా మనకి బోట్ నెక్ అనేది పాట్ నెక్ కానీ బోట్ నెక్ కానీ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడైతే పాట్ నెక్ కాబట్టి మనం ఫస్ట్ చూడండి ఎలా వస్తుందో. దీన్ని ఫస్ట్ నేను ఎక్స్ట్రా పీస్ ఉన్నది దాన్ని కట్ చేసేస్తాను. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా పాట్ నెక్ కానీ నార్మల్ బ్లౌజ్ కానీ ఎక్స్ట్రా పీస్ ఉంటే అది వేస్ట్ అని పనికిరాదు. ఆ క్రాస్ అనేది కట్ చేసేస్తున్నాను. చూసినా నాకైతే ఇక్కడ క్రాస్ ఇక్కడ ఉంది, రిమైనింగ్ అంతా బాగుంది. అందువల్ల ఏంటంటే ఈ క్రాస్ కట్ చేసేస్తున్నాను. ఈ క్రాస్ కట్ చేసేసి నీట్గా పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నాను కదా, ఈ విధంగా అయితే కట్ చేసేసాను. ఈ కట్ చేసేసిన తర్వాత ఇక్కడ మాత్రం ఒక స్కేల్తో లైన్ డ్రా చేసుకుంటున్నాను. స్కేల్తో అయితే ఎందుకు 1.5 ఇంచెస్ ఈ లెంత్ అండి. ఈ స్కేల్ ఎందుకు డ్రా చేస్తున్నాను అంటే మనకి బ్లౌజ్ అని ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ చాలాసార్లు చెప్పినాను. బ్లౌజ్ అనేది ఎగబెక్కకుండా ఉండాలంటే మనకి ఇక్కడ ఒక లెంత్ అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అందుకోసం మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాము. ఈ 1.5 ఇంచెస్ పెట్టుకొని దీన్ని అయితే డ్రా చేసేసాను. ఇప్పుడు చూసినా బ్లౌజ్ లెంత్ బ్రెత్ ఎట్లా తీసుకోవాలి నేను చూస్తానండి. బ్లౌజ్ని మనం నీట్గా ఫోల్డింగ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలంటే మనకి బ్లౌజ్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది కదండి, జస్ట్ అట్ట కాకుండా ఇట్లా ఈ ఫ్రీగా పెట్టుకోవాలండి. మనకి ఇప్పుడు చూసినా షోల్డర్కి పైన 1/2 ఇంచ్ అనేది వదులుకోవాలి. ఆ 1/2 ఇంచ్ వదులుకున్న తర్వాత కిందకు వచ్చాక ఎంత లెంత్ వస్తుంది ఏంటి అని చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసినా కదా, ఈ లెంత్ అయితే ఇక్కడ నాకు వచ్చి 16.5 వచ్చిందండి. చాలా లెంతీ బ్లౌజ్ ఇది. మాత్రం పాట్ నెక్ మాత్రం ఇదైతే చూపిస్తున్నాను. ఇప్పుడు బ్రెత్ చూస్తున్నాను కదా, లెంత్ చూసేసాను. బ్రెత్ చూడండి ఎంత వెడల్పు ఉందో చూద్దాం. ఇది అయితే ఇక్కడ చూస్తున్నారా, ఈ లెంత్ అనేది సంఖలో చూస్తున్నారు. అక్కడ సంఖ ఎట్లా ఉంది, అక్కడ సంఖలో నుంచి ఇక్కడ సంఖలో పెడుతున్నానండి. ఇది చూస్తే మనకు 26 వచ్చింది, 26.5 వచ్చింది. 26.5 అంటే మనకి దాంట్లో హాఫ్ వచ్చి 26.5 అంటే మనకి చూడండి ఎంత వస్తుందో దాంట్లో హాఫ్ తీసుకోవాలి. 22.5 అండి, సారీ 26 అని చెప్పాను. 22.5 అంటే 11.5 అండి, 11.25 వస్తుంది. అందువల్ల అండి ఇది మనకి లెంత్ వచ్చి 16.5 వచ్చింది. 16.5 మాత్రం యాజ్ ఇట్ ఈస్గా 16.5 పెట్టేసి డ్రా చేస్తాను. రిమైనింగ్ మాత్రం బ్రెత్ ఎలా చేయాలో అది కూడా చూస్తాను. లెంత్ అయితే హైట్ అయితే అది పెట్టేశాను. దానికి ఇప్పుడు నేను ఒక లైన్ డ్రా చేస్తాను. ఎందుకంటే ఆ హైట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అక్కడ మెయిన్ మనకి ఇప్పుడు ఏమేమి కావాలో అది నేను చూపిస్తాను. ఈ యొక్క హైట్ అనేది డ్రా చేసేసుకుంటాను. ఇట్లా లైన్ ఒక మార్క్ స్ట్రైట్ లైన్ డ్రా చేసేసాను.
స్ట్రైట్ లైన్ డ్రా చేశాక మనకి ఇప్పుడు దానికి అది వచ్చి పైన వచ్చి మనకి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. దీంట్లో అయితే మనకైతే మనకి ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే క్లాత్ మనకి సరిపోద్దా లేదనుకుంటున్నారు కదా, ఖచ్చితంగా సరిపోదండి క్లాత్ మనకి. ఇది చూస్తున్నా కదా, ఇప్పుడు మనం 22.5లో మనకి ఎగ్జాక్ట్గా 22.5 పెడితే మనకి బ్లౌజ్ అనేది పాడైపోద్ది. అందుకని మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఎందుకంటే లోపల ఖర్చు రావాలి కాబట్టి అందుకని 22.5ని హాఫ్ వచ్చి 11.25 మనకి ఎగ్జాక్ట్గా పెట్టుకోకూడదు కాబట్టి 13 పెడుతున్నాను దీనికి. ఎందుకంటే లోపల ఖర్చు వస్తుంది కాబట్టి దానికి ఖర్చు కోసం కూడా పెడుతున్నాను. ఈ ఖర్చుని ఎక్కడైతే మార్కింగ్ చేస్తానో దాన్ని కూడా లైన్ డ్రా చేస్తాను. ఎప్పుడు కూడా మనం ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇంచెస్ 20 ఇంచెస్ వచ్చింది బ్లౌజ్, దాంట్లో హాఫ్ వచ్చి 10కి ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుని. ఎందుకంటే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇది కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, అందుకోసమని. ఇప్పుడు చూస్తున్నారు కదా 3 ఇంచెస్ ఫస్ట్ నెక్ కాడ పెడతాం. మామూలుగా అయితే 2.5 పెడతాము, పాట్ నెక్ కాబట్టి 3 ఇంచెస్ ఫస్ట్ పెడతాము. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, ఈ షోల్డర్ ఎంత వాళ్ళు కొందరైతే సన్నగా పెట్టించుకుంటారు షోల్డర్, కొందరైతే లెంతీగా పెట్టించుకుంటారు. దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి పాట్ నెక్కి. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ మనకి 3 ఇంచెస్ వచ్చింది, 2.27 వచ్చి 2.75 వచ్చింది. 2.75 అంటే మనకి వాళ్ళు ఆల్రెడీ అటు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పెట్టింది అంటే 3 ఇంచెస్ అండి. అందుకోసమండి ఇక్కడ చూసిన 3 ఇంచెస్ మార్కింగ్ చేశాను. దీంట్ నుంచి సంఖ కాడకు వచ్చే 6 ఇంచెస్ అండి. ఆ 6 ఇంచెస్ కూడా మనం ఇటు మార్కింగ్ చేస్తున్నాను. 6 ఇంచ్ చూడండి ఏ విధంగా 6 ఇంచ్ ఇచ్చేసాను కదా, దీనికి ఇప్పుడు స్ట్రైట్ లైన్ డ్రా చేసేస్తానండి. స్ట్రైట్ లైన్ డ్రా చేసేసాక మనకు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనం ఆ సంఖలోది డ్రా చేసేస్తున్నాను. మీకు ఎప్పుడు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పిన్ టు పిన్ స్కిప్ చేసుకోవద్దు. అంటే నాకు ఏదో లెంత్ వీడియోస్ మీరు చూస్తేనే టైమింగ్స్ మేము వద్దని కాదు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎక్కడ వీడియో స్కిప్ చేసుకోవద్దు. మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే అంగలో వచ్చి 1.5 ఇంచెస్ పెట్టాను కదండి, ఆ 1.5 ఇంచెస్ డ్రా చేసుకొని దాన్ని ఒక రౌండ్గా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ ఫస్ట్ 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తాను. చూస్తుంటే అప్ టు డౌన్ 3 ఇంచెస్. ఇక్కడ వాళ్ళ నడువు ఎంత ఉందో అది కూడా చూసుకోవాలి మెయిన్. ఇక్కడ చూస్తున్నా నడువు ఎంత ఉంది, ఇక్కడ ఆ లెంత్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పైకి డ్రా చేసుకోవాలి. చూస్తున్నా పైకి పెట్టేశాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, పైన ఫస్ట్ మనం 3 ఇంచెస్కి డౌన్కి పెట్టి డ్రా చేశాను. దానికి ఈ మొత్తం ఎగ్జాక్ట్ పైన ఫస్ట్ మనం 3 ఇంచెస్ పెట్టాం కదండి, ఆ 3 ఇంచెస్కి ఫస్ట్ లైన్ డ్రా చేసేసుకోండి. ఎందుకంటే మనకి పాట్ నెక్ అంటే 2 నెక్స్గా కట్ చేసుకోవాలి. అది కూడా ఎట్లా అంటే ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ వస్తుంది, తర్వాత రెక్టాంగిల్ బాక్స్ వస్తుంది. అందుకోసం మెయిన్ చెప్తున్నాను. ఇప్పుడు చూసినా కదా, ఇక్కడైతే నాకు రెక్టాంగిల్ బాక్స్ వచ్చింది కదా, దీనికి ఇక్కడ ఏంది స్క్వేర్ బాక్స్ ఎట్లా డ్రా చేయాలో అది చూపిస్తాను. ఫస్ట్ 3 ఇంచెస్ అని చెప్పాను కదండి, ఆ 3 ఇంచెస్ దగ్గర ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అడ్డం. అప్పుడు చూడండి స్క్వేర్ బాక్స్ వచ్చిందో పైన, కిందకు వచ్చాక మనకు రెక్టాంగిల్ బాక్స్ వచ్చింది. ఇప్పుడు స్క్వేర్ బాక్స్ ఎక్కడైతే లైన్ డ్రా చేసి అక్కడ 1 ఇంచ్ కిందకి పెట్టుకొని, ఇక్కడ చూడండి నేను పర్టికులర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ స్కేల్ లెంత్ ఎందుకు పెట్టానంటే 1 ఇంచ్ అనేది పెట్టాను. చాలామంది మేము పాట్ నెక్ అని కట్ చేసాము, మాకు థ్రెడ్ పెట్టి దానికి పాసిబుల్ అవుతుంది, మనకి బటన్ రావడం లేదంటారు కదా, మెయిన్ రీజన్ అదేనండి. అక్కడ 1 ఇంచ్ అనేది మీరు ఖచ్చితంగా వదులుకోవాలి. ఆ 1 ఇంచ్ వదిలితేనే మనకి జాకెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పాట్ నెక్ విత్ బటను. అందుకోసం చెప్తున్నాను. చూస్తున్నా కదా, ఈ విధంగా అయితే నేను డ్రా చేసేస్తాను. ఇక నీట్గా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఫస్ట్ కటింగ్ అని మెయిన్ ఇంపార్టెంట్ అండి. కటింగ్ అయితే చూస్తున్నా కదా, ఈ విధంగా కటింగ్ అయితే నేను పాట్ నెక్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కటింగ్ చేసేసిన తర్వాత దీన్ని మీకు ఎలా వస్తుంది పాట్ నెక్ అనేది చూపిస్తుంది చూడండి. ఫస్ట్ అక్కడ దాకా కట్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 1 ఇంచ్ అని చెప్పాను, ఆ 1 ఇంచ్ కట్ చేసేసాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది పాట్ నెక్ ఎలా వచ్చిందో చూస్తున్నాను కదా. ఈ విధంగా మనకి బ్లౌజు కుట్టేసిన తర్వాత కూడా ఇదే విధంగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు పైన 1 ఇంచ్ అని చెప్పి ఆ 1 ఇంచ్ మాత్రం కదిలించుకుంటే అట్టాగే బ్లౌజ్ ఉంచండి. ఎందుకంటే ఆ 1 ఇంచ్ అనేది మనకి ఇప్పుడు దాంతో పని ఏం లేదు, జస్ట్ మనకి అక్కడ జాయింట్ పడే ఉంటుంది అంతేగాని దానికి ఏం అవసరం లేదు. ప్రజెంట్ కటింగ్లో మాత్రం దాన్ని ఓపెన్ చేయొద్దండి, ఎందుకంటే మనకి దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏదైతే మార్కింగ్ చేస్తామో ఆ మార్కింగ్ ప్రకారంగా దీన్ని పాట్ నెక్కి కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు, ఈ విధంగా పాట్ నెక్ కూడా కట్ చేసుకున్నాము. పాట్ నెక్ అలాంగ్ విత్ మనకి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు చూపిస్తాను చూడండి, పాట్ నెక్ ఎంత బాగా వచ్చిందో అనేది చూపిస్తాను. ఇక్కడైతే మనకి ఒక టక్స్ అని పెట్టుకోవాలి, ఎందుకంటే అక్కడ మనం బ్లౌజ్ ఎగబెరుకు రాకుండా ఉండడానికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకుంటాము. ఆ మార్కింగ్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఎలా వచ్చింది పాట్ నెక్ అనేది. చూస్తున్నా కదా, ఇక్కడ మనకి జాయింట్ నేనైతే ఓపెన్ చేయలేదు, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని ఫ్రంట్ బార్డ్స్ కట్ చేయాలి కాబట్టి
పార్ట్ నెక్ కటింగ్ అయితే చాలా సింపుల్గా వచ్చేసిందండి. చూడండి ఇప్పుడు కటింగే కాదు, మీకు ఫ్రంట్ పార్ట్స్ కూడా చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్స్ కటింగ్ వచ్చిన వాళ్ళైతే నో ప్రాబ్లం. ఇన్ కేస్ రాదు అనుకుంటే పార్ట్ నెక్ కొంచెం చూసుకోండి, ఎందుకంటే మనకి షోల్డర్స్ మారుతాయండి. ఎందుకంటే మనం 2.5 ఉండేది ఇక్కడ 3 ఇంచెస్ వచ్చింది కాబట్టి షోల్డర్స్ కొంచెం చేంజ్ అవుతాయి. చూసినా ఫస్ట్ మనం ఎక్కడైతే ఎక్స్ట్రా లెంత్ పెట్టామో దాన్ని ఫోల్డింగ్ చేసుకుంటాం. దానికి ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఫోల్డింగ్, ఎందుకంటే ఆ 2 ఇంచెస్ వచ్చేసి మనకి షేప్ పట్టీలు, అందువల్ల ఏంటంటే అక్కడ ఫోల్డింగ్ చేస్తాం, ఖచ్చితంగా ఫోల్డింగ్ చేయాల్సిందే. ఈ విధంగా మనమైతే క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనం క్రాస్గానే పెట్టుకుంటున్నాం. ఇది క్రాస్గా పెట్టుకొని ఇది ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. చూస్తున్నా కదా, ఈ విధంగా క్రాస్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. యాజ్ ఈజ్ ఉన్నట్టుగా మనం దానిపైన డ్రా చేస్తాం, ఎందుకంటే మనకి ఇంకా ఆప్షన్ లేదండి. ఎందుకంటే ఉన్నట్టు డ్రా చేస్తేనే ఫ్రంట్ పార్ట్స్ అనేది వస్తుంది. అందుకోసం కొంచెం చిన్న మార్పులే చేస్తే మనకి ఇక్కడ ఇదైతే నేను యాస్టీస్గా అవుట్లైన్ అయితే దీనికి చుట్టూ నేను అవుట్లైన్ డ్రా చేస్తాను. ఒక్క ఫ్రంట్ మాత్రం ఫ్రంట్ అంటే నెక్ కాడ మాత్రం కొంచెం ప్రాబ్లం, అంటే మీకు చూపిస్తాను అది ఎలా చేయాలనేది చూపిస్తాను. చూడండి ఇప్పుడైతే నాకైతే అవుట్లైన్ అయితే డ్రా చేస్తాను కదా, ఈ అవుట్లైన్ చూడండి. ఇక్కడ నేను షోల్డర్ దగ్గర అని చెప్పాను, ఆ షోల్డర్ అయితే మెయిన్ అండి. ఇప్పుడు చూడండి ఇప్పుడైతే నేను మనకి ఎంతవరకు అయితే ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని మనకు ఉక్సులు పట్టి దగ్గర పెట్టుకోవాలండి. ఫస్ట్ షోల్డర్ దగ్గర పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర పట్టుకొని అక్కడ మనం చూస్తున్న ఈ విధంగా మనమైతే దీన్ని మన యొక్క లెంత్ అనేది పెట్టుకోవాలి. చూస్తున్న ఈ విధంగా మనం షోల్డర్ లెంత్ అనేది పెట్టుకొని దానికి ఒక మార్కింగ్ ఇచ్చుకుంటాం. ఆ మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రానే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పైకి పెట్టేసి దానికి మార్కింగ్ ఇస్తాం. 4th ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ ఇస్తాం. ఇప్పుడైతే ఇది చూస్తున్నాగా షోల్డర్ దగ్గర నేను ఫస్ట్ చెప్పాను కదా ఉక్సులు పట్టి దగ్గర ఎట్ట పెట్టుకోవాలనేది, అది పట్టుకున్న తర్వాత ఎట్ట చూపిస్తాను. ఇప్పుడు బ్రెస్ట్ పార్ట్స్ దగ్గర మనకు ఒక మార్కింగ్ ఇస్తాం కదండి, కింద టక్సులు లాగా ఇస్తాం కదండి, ఆ బేస్ దగ్గర పట్టుకోవాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడు చూడండి ఈ విధంగా దీన్ని పట్టుకున్న తర్వాత దీనికి ఇక్కడ మనం చూస్తుంది ఏ విధంగా పట్టుకోవాలి మీకు చూపిస్తున్న పర్టికులర్గా నడి మధ్యలో షోల్డర్ దగ్గర నడి మధ్యలో పట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తున్న ఇలా పెట్టుకొని దీనికి ఇక్కడ ఒక మార్కింగ్ అని ఇచ్చుకుంటాం. చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ అని ఇస్తాము, ఇక్కడ లాస్ట్లో ఒక మార్కింగ్ అని ఇస్తాం. ఇది చూస్తున్నారు నేను ఇదే మార్కింగ్ని బట్టి నేను కొంచెం డార్క్గా గీస్తాను. చూడండి ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాం, ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ అంటే మనకి ఎల్ షేప్ వచ్చింది చూస్తాం కదా, ఈ ఎల్ షేప్ దగ్గర కొంచెం రౌండ్గా గీసేసుకుంటే మనకి అక్కడ ఫ్రంట్ నెక్ అనేది వచ్చేసింది. చూస్తున్నారు ఈ విధంగా దీనికి ఇట్లా డ్రా చేసుకుంటున్నాము. ఈ డ్రా చేసుకుంది యాస్టీస్గా కట్ చేస్తాం. మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్స్లోకి లోత్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. లోత్ ఎట్లా తీయాలనేది కూడా నేను నేర్పిస్తాను. అది ఫస్ట్ చూస్తున్నా కదా, ఇలా ఈ విధంగా షోల్డర్ దగ్గర నీట్గా కట్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర కట్ చేసేటప్పుడు నేను చూస్తున్నాను, నేను బై మిస్టేక్ జాయింట్గా ఉండేదాన్ని కట్ చేయలేదండి. తర్వాత మళ్ళీ కట్ చేసి చూపిస్తాను అది కూడా. ఇది ఇక్కడ చూసినా కదా, ఈ విధంగా దీనికి ఎట్లయితే మార్కింగ్ చేస్తున్నామో ఆ మార్కింగ్ లైన్లోనే కట్ చేసేసుకుంటాము. ఇప్పుడైతే లోతు చూపిస్తా చూడండి ఎట్లా కట్ చేయాలని చూస్తున్నా. ఇప్పుడు లోతు ఎలా కట్ చేయాలో దీనికి చూపిస్తున్నాను. మనం లైన్ డ్రా చేస్తాం కదా, దాని కాడ చూడండి ఈ పార్ట్లో మాత్రం కొంచెం జస్ట్ 1 ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా కట్ చేస్తాం. దాన్ని చూస్తున్నా డ్రా చేస్తాను చూసారా మీరు, ఆ 1 ఇంచ్ మాత్రం, ఎందుకంటే సంఖ దగ్గర మనకి కండ తక్కువగా ఉంటుంది, అందువల్ల ఏంటంటే అక్కడ లోతు అనేది తీస్తాము. లేదంటే తీయలేదంటే అక్కడ మనకి ముడతగా ఉంటుంది, అందుకోసం అని మెయిన్. ఇది చూసినాక ఈ విధంగా అయితే నేనైతే షేప్ అయితే కట్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అయిపోయేటప్పటికి ఇక్కడ చూడండి నేను ఇక్కడ మెయిన్ ఇక్కడ ఎలా డ్రా చేయాలి ఇప్పుడు చూసినా. ఫస్ట్ షేప్ పట్టీలు అంటే బ్రెస్ట్ ఎలా డ్రా చేయాలో చెప్తాను. చూసినా ఫస్ట్ 2.5 ఒకటి 2 అంటే హెవీగా ఉన్న వాళ్ళకి 2.8 పెడతాము. 2.8 ఈ మధ్యలో వీటికి నేను ఒక టక్స్ అయితే గుర్తుకైతే ఇస్తున్నాను. చూసినా కదా, ఈ టక్స్లు అయితే ఇస్తున్నాను. ఈ టక్స్ అనేది ఇంపార్టెంట్ అండి. చూడండి ఈ విధంగా అయితే టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇచ్చేటప్పుడు చూస్తున్నారా, ఇది హెవీగా ఉన్న వాళ్ళకైతే, లేదు సన్నగా ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ 2.5 ఒకటి 2.2 ఒకటి మాత్రం పెట్టుకుంటాము. మెయిన్ ఇది మాత్రం సన్నగా ఉన్న వాళ్ళకి, లావుగా ఉన్న వాళ్ళకి. నాకైతే ఇప్పుడు షేప్ పట్టీలు అయితే రావు, ఎందుకంటే క్లాత్ అంతా ఎక్కడ సరిపోయింది అనమాట. ఇది కొంచెం చాలా పెద్ద వాళ్ళ బ్లౌజ్, అందువల్ల వీళ్ళు ఏంటంటే చూడండి ఇది బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్ అని మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఫైనల్గా బ్యాక్ పార్ట్ ఇది నేను ఫ్రంట్ మామూలుగా రియల్ క్లాత్ మీద వేసి మీకు చూపిస్తాను. బ్యాక్ పార్టు, ఫ్రంట్, నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్, అవన్నీ కూడా చూపిస్తాను ఎలా వస్తుంది, ఎక్కడెక్కడ వస్తాయి అనేది. హ్యాండ్స్ వచ్చి ఈ బార్డర్లో అయితే వచ్చేస్తుంది, ఇది కామన్. ఎక్కడ కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చి కింద బార్డర్ ఉంది కదండి, ఆ బార్డర్లో వస్తుంది మెయిన్, అది చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ వచ్చి ఆ బార్డర్లో వస్తుంది, అక్కడ మాత్రం మెయిన్.
హ్యాండ్స్ అయితే ఇక్కడ చూడండి మనకి ఈ బాట్లో అయితే వస్తుంది. ఈ హ్యాండ్స్ అనేది కూడా చూడండి ఫ్రంట్ చూడండి, నేను ఇక్కడ నాకు కట్ చేయలేదని చెప్పాను కదా, అది బై మిస్టేక్ అండి. అది నేను మార్క్ పెట్టున్నాను కానీ కట్ చేయలేదు. ఇదైతే మార్క్ చూడండి, ఆ మార్క్ ఎక్కడికైతే పెట్టినానో దాన్ని అక్కడ కట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే దాన్ని ఫ్రంట్ పార్ట్స్ కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత దాన్ని చూడండి ఫ్రంట్ పార్ట్స్ ఎక్కడెక్కడ వస్తుందని చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి అరేంజ్ చేసుకుంటాం. నేను ఎందుకు అరేంజ్ చేశానంటే ఇది మీకు ఎక్కడెక్కడ ఏ పార్ట్లు వస్తాయి అనేది చూపించడానికి కోసం మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. పాట్ నెక్కి ఈ విధంగా అయితే వస్తుంది. చూసిన హ్యాండ్స్కి అయితే ఇప్పుడు చూడండి హ్యాండ్స్ అయితే ఏ విధంగా వస్తాయి చూడండి. మనకి హ్యాండ్స్ అయితే చూడండి ఈ హ్యాండ్స్ అయితే వస్తాయండి. మెయిన్ అండి హ్యాండ్స్ కాడ మాకైతే జాయింట్లు పడతాయి. మీరు కూడా ఏదైనా సన్నగా ఉన్న వాళ్ళకి జాయింట్లు పడవు, లావుగా ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా జాయింట్ పడుతుంది. అది చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ పాట్ నెక్ అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను కుట్టేది ఇప్పుడు ఫైనల్గా కుట్టేదానికి చూపిస్తాను. కుట్టేటప్పటికి వెళ్ళాక ఫస్ట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ తీసుకుంటాం. మెయిన్ బ్యాక్ పార్ట్ తీసుకొని దానికి ఫస్ట్ ఏం చేస్తారో చూడండి. ఫస్ట్ ఏంటంటే మనం బ్యాక్ పార్ట్లో ఫస్ట్ ఒక చిన్న మార్క్ అని పెట్టున్నాం కదా కింద, ఆ మార్క్ కాడ లూజ్ కుట్టు కానీ టైట్ కుట్టు కానీ మీ ఇష్టం అండి. చిన్నగా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు కుట్టుకోవాలి. ఎందుకంటే దీన్ని మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసి మనం ఇంకో కుట్టు కుడతాం కాబట్టి అందుకోసమని జస్ట్ లైట్గా ఒక రఫ్ చేసినట్టు సన్న కుట్టు వేసుకోవాలి. ఇది ఖచ్చితంగా వేసుకోవాలి, మ్యాండేటరీ. ఈ కుట్టు అయితే వేసేసుకుందాం. చూడండి నేనైతే సన్న కుట్టు వేసేస్తున్నాను. ఈ కుట్టేటప్పుడు బ్లౌజ్ కుట్టేటప్పుడు మెయిన్ అండి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలండి. ఈ ఫినిషింగ్ అని పర్ఫెక్ట్గా వస్తే మాత్రం బ్లౌజ్ మాత్రం మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నా కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఎక్కడ మార్కింగ్ చేస్తున్నా నా మార్కింగ్ కాడికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇంకొక కుట్టు వేస్తాను. ఇక్కడ మాత్రం టైట్ కుట్టు మ్యాండేటరీ అండి. ఎందుకంటే లూజ్ కుట్టేస్తే మనకి ఫ్యూచర్లో జాకెట్ జారి వచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా టైట్ కుట్టు అనేది వేసుకోవాలి, అది మ్యాండేటరీ. ఈ విధంగా అయితే నాకు కుట్టు వేసేసాను కదా, ఈ కుట్టు వేసేసిన తర్వాత దీనికి ఏంటంటే రియల్ బ్లౌజ్ అటాచ్ చేస్తాను. రియల్ బ్లౌజ్ అటాచ్ చేసేటప్పుడు అంటే ఇది బ్యాక్ పార్ట్ ఎక్కువ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా కేర్ఫుల్గానే ఉండాలంటే ఏంటంటే మనకి పాట్ నెక్ కాడ వచ్చేటప్పటికి కొంచెం మెలికలు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే ఒక బ్లౌజ్ 2 శారీస్కి మీదకి మ్యాచింగ్ అవుతుందంటే వాళ్ళకి, అందుకని ఎటువంటి బార్డర్స్ కానీ కింద పైపింగ్ కానీ ఏమీ వేయొద్దు అని చెప్పారు. అందువల్ల ఏంటంటే హెమ్మింగ్ కోసం పెట్టాలి. హెమ్మింగ్ కోసం అంటే ఇప్పుడు చూస్తున్నాను కదా, నేనైతే బ్లౌజ్ కట్ చేసి కుట్టాను కదా, దాన్ని అటాచ్ చేస్తున్నాను అండి. బ్లౌజ్కి రియల్ బ్లౌజ్కి అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసి ఎలా కుట్టాలని చూపిస్తున్నాను. చూడండి ఇప్పుడు చూస్తున్నాను కదా, మనకి నేను ప్రీవియస్ కూడా చెప్పాను, బ్లౌజ్ని అటాచ్ చేసి కుట్టేటప్పుడు రివర్స్ చేసుకొని కుట్టుకోవాలండి. అలా కుట్టడం వల్ల ఏంటంటే మనకు టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్గా అయిపోద్ది. చూస్తున్నారు బ్యాక్ పార్ట్ మీకు ఎంత ఫాస్ట్గా నేను అటాచ్ చేస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని దాన్ని రివర్స్ చేసుకుంటే బ్యాక్ పార్ట్కి మనకి కింద మన హెమ్మింగ్ లేకుండా పోతుంది. ప్లస్ ఏంటంటే హెమ్మింగే కాదండి, మనకు చూసేదానికి ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అంటే కొందరు ఏంటంటే మనకి ఇక్కడ ఫినిషింగ్కి చేస్తారు కదా, అవన్నీ అవసరం లేదండి. ఇక్కడ మాత్రం మనం చేసేటప్పుడు నీట్గా స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా పడితే మాత్రం అవసరం లేదు. ఇది కంప్లీట్ అయింది. బ్యాక్ పార్ట్ కింద పార్ట్ అయితే కుట్టేశాను. మీకు ఇక్కడ చూడండి, మీకు ఈ కుట్టు కంప్లీట్ అయ్యాక ఇక్కడ మాత్రం నేను లూజ్ కుట్టు పెడతానండి. ఎందుకంటే మనకి బ్లౌజ్ అంటే బ్యాక్ పార్ట్ మొత్తం జాయింట్ చేసేస్తాం. ఎలా జాయింట్ చేస్తారంటే మనం యాస్టీస్గా ఉన్నట్టు పాదం లిఫ్ట్ చేసుకుంటూ చూడండి లూజ్ కుట్టు అయితే పెట్టేశాను. ఇక్కడైతే చూడండి యాస్టీస్కి మనం ఎట్లయితే కట్ చేసామో అదే మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా చూడండి చేతితో ఇలా జరుపుకుంటూ, అంటే లూజు రాకుండా, అంటే కరెక్ట్గా ఉండాలి. అందువల్ల ఏంటంటే లూజ్ లేకుండా మనం పర్ఫెక్ట్గా ఉండాలంటే బ్లౌజ్ జరుపుకుంటూ చేతితో ఇలా సర్దుకుంటూ చేయాలి. ఇదైతే ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండాలి. ఎందుకంటే లైనింగ్ రియల్ బ్లౌజ్ రెండు సేమ్గా ఉండాలి కాబట్టి అందుకోసం నేను ఈ విధంగా అయితే చూస్తున్నాను కదా, ఈ విధంగా అయితే రెండు అటాచ్ చేసేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మెయిన్ ఉండాలి. అందువల్ల ఏంటంటే మెయిన్ ఇక్కడ మనం చూడండి ఎప్పుడు కూడా పాదం లిఫ్ట్ చేసుకుంటే చాలండి. ఎందుకంటే మనం అక్కడ ఆపేసి మళ్ళీ లిఫ్ట్ చేసి అదంతా అవసరం లేదు. పాదం మన చేతిలో ఉండి ఫాస్ట్గా లూజ్ కుట్టు పెట్టుకుంటే ఫాస్ట్గా మూవ్ అవుద్ది. అందువల్ల అయితే నాకు కొంచెం చూడండి, ఇది మనకి పాట్ నెక్ అయినా నాకు 2 to 3 minutes కంటే ఎక్కువ పడలేదు. అందువల్ల నేను చూపిస్తున్నాను. మొత్తం కూడా నేను ఎక్కడ స్కిప్ చేయలేదండి. కొత్త వాళ్ళకైతే ఇది ఈజీగా చాలా యూస్ఫుల్ మెసేజ్ అండి, యూస్ఫుల్ వీడియో కూడా. ప్లస్ ఏంటంటే ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పాట్ నెక్ మాకు అక్కడ థ్రెడ్ వస్తుంది కానీ బటన్ రావడం లేదు అంటున్నారు కదా, నేను అక్కడ చూస్తున్న ప్రజెంట్ అయితే నేను కుడుతున్నాను చూస్తారా, అక్కడ నాకైతే 1 inch అనేది పెట్టాను కదంటే నేను కటింగ్ కూడా చేయలేదు. అది మీకోసమే చూపించడం కోసం నేను కటింగ్ అయితే చేయలేదు.
దాన్ని ఎలా కట్ చేయాలి, ఎక్కడ ఎలా కుట్టేసుకొని కట్ చేసుకోవాలో చూపిస్తాను. మీకు ఏంటంటే ఎప్పుడు కూడా ఆ 1 ఇంచ్ అనేది లేకుండా మనం ఏంటంటే 1/2 ఇంచ్ పెడతామండి. 1/2 ఇంచ్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇది రివర్స్ చేసేటప్పటికి అక్కడ మనకు కొంచెం లాస్ అయిపోతాం. అందువల్ల మనకి ఏంటంటే థ్రెడ్డింగ్కి అది మనకు బటన్కి పాసిబుల్ కాదు, థ్రెడ్ కోసం వస్తుంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా అక్కడ 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. 1 ఇంచ్ పెట్టుకుంటే మాత్రం మనకి బటన్కి అయితే యూజ్ అవుద్ది. 1 ఇంచ్ కానీ పెట్టలేదంటే మాత్రం థ్రెడ్డే కట్టుకోవాల్సి వస్తుంది. చూస్తున్నాను కదా, ఈ విధంగా అయితే నేను అవుట్లైన్ మొత్తం కూడా కంప్లీట్ చేశాను. టైం వేస్ట్ కాకుండా ఉండేదానికి నేను ఈ టిప్స్ అన్నీ కూడా చెప్తున్నానండి. మీకు బోర్గా కొడితే నేనేం చేయలేను, కానీ బ్లౌజ్ నేర్చుకోవాలన్న పట్టుదల మాత్రం ఉంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నాను కదా, ఈ విధంగా అయితే నేనైతే అవుట్లైన్ అయితే కంప్లీట్గా వేస్తున్నాను. అవుట్లైన్ వేసేసాక ఇప్పుడు పాట్ నెక్ ఎట్లా కుట్టాలో అది కూడా చూపిస్తాను. చూస్తున్నాను కదా, నాకైతే అవుట్లైన్ అయితే ఫినిష్ అయిపోవచ్చింది దాదాపు. ఈ ఫినిష్ అయ్యేటప్పటికి చూడండి, మనకి నెక్స్ట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్స్ కానీ హ్యాండ్స్ కానీ మనం కిందే కట్ చేసుకొని వెళ్తే ఫాస్ట్గా అవుద్దండి మిషన్ మీద, అది మాత్రం చెప్తున్నాను. ఇది చూసాను ఎట్లయితే అవుట్లైన్ అంతా కుట్టేసాను కాబట్టి ఖచ్చితంగా దీన్ని అవుట్లైన్ ఎట్లా కుట్టామో దాన్ని అక్కడ కట్ చేసుకున్నాను. చూస్తున్నాను ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ టక్స్లో ఎట్ట వేయాలి, మనకి పాట్ ఎట్ట కుట్టుకోవాలి అది కూడా మెయిన్ చూపిస్తాను. అది చూస్తున్నారు కదా, మనకు అవుట్లైన్ అయితే నీట్గా కుట్టేసాం కాబట్టి అవుట్లైన్ నీట్గా కట్ చేసుకోవాలి. అవుట్లైన్ కట్ చేసేటప్పుడు కొంచెం చిన్న చిన్న టిప్స్ ఏంటంటే, మా మూలలు తిరిగేటప్పుడు కొంచెం క్లాత్ ముందుకు వదులుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఎక్కడైనా పిగులుతుంది అన్న క్లాత్ కొంచెం మాత్రం ఉంటుంది. పిగిలే క్లాత్ కొన్ని ఉంటాయండి, షిఫాన్ క్లాత్ కొన్ని కొన్ని ఉంటాయి కదా, అందువల్ల వాటికి కొంచెం క్లాత్ వదులుకోవాలి. ఇదైతే ఖచ్చితంగా పిగలదండి, అందుకోసం నేను పర్ఫెక్ట్గా కట్ చేసేసుకున్నాను, ఎక్కడ మిగిల్చకుండా కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా నేనైతే అవుట్లైన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్గా కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసాక దీనికి మనకి టక్స్లు వేయడం, నెక్స్ట్ వచ్చి నేను ఆల్రెడీ చెప్పాను ఫ్రంట్ పార్ట్లు నీట్గా కట్ చేసుకొని మనం మిషన్ మీద తెచ్చుకుంటే మనకు ఫాస్ట్గా అవుద్దండి వర్క్ కూడా. నెక్స్ట్ ఏంటంటే చాలామంది షేప్ పట్టి అంటే ఫ్రంట్లో వచ్చే బూక్స్ అనేది సరిగ్గా రావు అంటారు. ఎందుకు రావనేది నేను చూపిస్తాను. ఎందుకంటే మనం బుక్స్ పెట్టే మెజర్మెంట్ మనకి సమోసా మోడల్లో ఉండాలి. ఆ సమోసా మోడల్లో లేనప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్ షేప్లో రావు. అందువల్ల ఏంటంటే మనం కుట్టేటప్పుడు మన మైండ్లో సమోసా అనే మైండ్ సెట్లో ఉండాలి. అంటే త్రీ యాంగిల్స్ ఉంటాయి కదండి, ఆ 3 యాంగిల్స్ ఎట్లా తీసుకోవాలి, ఎక్కడెక్కడ మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడైతే నాకైతే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది కటింగ్. చూస్తున్నా కదా, ఇక్కడ నేను ఇప్పుడు ఆ పార్ట్ నెక్ కుట్టుతున్నానండి. పార్ట్ నెక్ ఎట్ ఫస్ట్ ఇక్కడ నేను చూస్తున్నా కదా, ఇక్కడ మాత్రం దారం తీసుకొని ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. ఆ కుట్టు వేసుకొని దాన్ని కంప్లీట్గా ఆ రౌండ్ మొత్తం కుట్టుకోవాలండి. ఈ పార్ట్ మొత్తం ఈ రౌండ్ అంతా కుట్టేసుకోవాలి. యాస్టీస్ కాకపోతే ఏంటంటే క్లాత్, రియల్ క్లాత్, లైనింగ్ క్లాత్ వేరియేషన్స్ రాకుండా చూసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది. ఇక్కడైతే చూస్తున్నా కదా, నేనైతే నీట్గా దాన్ని ఫినిషింగ్ ఎట్లా లాగుతున్నాను చూడండి. ఈ విధంగా అయితే దానికి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ కూడా వేరియేషన్స్ రాకుండా, క్లాత్కి రియల్ క్లాత్కి వేరియేషన్స్ రాకుండా అయితే దీన్ని అబ్జర్వ్ చేసుకుంటూ నీట్గా సర్దుకుంటూ వస్తున్నానండి. అందుకోసం మీకు చూడండి, మెయిన్ ఈ పార్ట్ నెక్ కాడికి వచ్చాక మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడే క్లాత్ అనేది వేరియేషన్స్ వస్తుంది. ఆ వేరియేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం అక్కడ కటింగ్ మనం ఎంత పర్ఫెక్ట్గా అనేది రాదు. అందువల్ల అయితే చెప్తున్నాను మీకు. చూడండి, నాకైతే ఇక్కడ చూడండి పార్ట్ నెక్ కాడ రౌండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, ఈ పర్ఫెక్ట్గా వచ్చేసింది కాబట్టి దీన్ని నీట్గా లోపల ఉండేది కూడా కట్ చేసేస్తాను. మీకు ఇప్పుడు ఎక్కడెక్కడ మీకు రౌండ్ తిరగట్లేదో అక్కడ మాత్రం కొంచెం రఫ్ చేసుకుంటూ రండి. ఎందుకంటే రఫ్ చేయకపోతే అక్కడ మనకి కుట్టు ఊడిపోయిందంటే జస్ట్ అక్కడ పిగిలినట్టు వచ్చేస్తుంది. అందులో నాకు ఇక్కడ వాళ్ళ పైపింగ్ వద్దు, మాకు సేమ్ బ్లౌజు 2 శారీస్కి మ్యాచింగ్ అన్నారు కాబట్టి నాకు ఖచ్చితంగా నేను ఇక్కడ హెమ్మింగ్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం క్లాత్ అనేది 0.2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నాను. అది మెయిన్ మీరు చూసుకోవాలి. చూసినా కదా, నాకైతే ఫైనల్గా అక్కడైతే స్టిచ్చింగ్ అయితే వేసేసాను. ఇక్కడ కటింగ్ చూడండి. ఇప్పుడు మనకి బటన్ పెట్టే దగ్గర కట్ చేస్తున్నాను. బటన్ పెట్టే దగ్గర కట్ చేసేటప్పుడు ఇక్కడ చూస్తున్నారు, ఈ రౌండ్ అయితే నీట్గా ఫినిష్గా కట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది వదలకూడదు. ఎందుకంటే పార్ట్ నెక్కి మనం హెమ్మింగ్ కాబట్టి, కానీ వేస్టేజ్ ఉండకుండా కొంచెం, ఎందుకంటే వేస్టేజ్ ఎక్కువ ఉంటే అక్కడ మనకి ఏంటంటే ఎత్తుకున్నట్టు ఉంటుంది. అందువల్ల ఏంటంటే నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేనైతే నీట్గా కట్ చేశాను. ఈ విధంగా నీట్గా కట్ చేసిన తర్వాత దీన్ని టక్స్లో అయితే యాడ్ చేస్తాను. టక్స్లు అంటే కింద మనకి జాకెట్కి పర్ఫెక్ట్గా వచ్చే సైడ్ టక్స్లు అండి. ఇది చూసినా కదా పార్ట్ నెక్ ఎలా వచ్చిందో, నేను ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఈ విధంగా వచ్చేసిన తర్వాత దీనికి అక్కడక్కడ నాకు కుట్టు అయితే బ్యాలెన్స్ అయ్యి ఊడిపోయింది కాబట్టి అందుకని నేను దీన్ని ఇంకోసారి కుట్టు వేస్తున్నానండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, మెయిన్ టక్స్లు వెట్ట పట్టుకోవాలంటే
మనకి షోల్డర్ దగ్గర క్లాత్ కట్ చేస్తున్నాం కదా, ఆ షోల్డర్ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆ షోల్డర్ దగ్గర మనం పట్టుకొని చూపిస్తాను, అది కూడా మీకు షోల్డర్ దగ్గర కరెక్ట్గా మనం మిడిల్లో పట్టుకోవాలి. షోల్డర్లో ఇది కూడా చూపిస్తాను చూడండి, మీకు ఎలా పట్టుకోవాలి అనేది కూడా మీకు షోల్డర్ దగ్గర మిడిల్గా కరెక్ట్గా పట్టుకుంటే ఆ షోల్డర్ దగ్గర మనకి కొందరు షోల్డర్ జారిపోతుంది అంటారు కదా, అందుకని షోల్డర్ మిడిల్లో పట్టుకోవాలి. ఇక్కడ పట్టుకున్నప్పుడు ఇక్కడ మనం హ్యాండ్ దగ్గర పెట్టుకొని ఇక్కడ టక్స్లు అనేది వేయాలి. ఎందువల్ల ఎందుకంటే మనకి ఈ విధంగా టక్స్లు వేయడం వల్ల ఏంటంటే షోల్డర్ జారకుండా ఉంటుంది, జాకెట్ పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. అది మెయిన్ రీజన్స్ కూడా అండి. చూస్తున్నా కదా, నాకైతే టక్స్లు అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడైతే ఫైనల్గా ఒక టక్స్ అయితే కంప్లీట్ చేశాను, సెకండ్ ఇది కూడా వేసేస్తాను. వేసేసిన తర్వాత నెక్స్ట్ నేను ఫ్రంట్ పార్ట్లకి అయితే వెళ్తాను. ఎందుకంటే మెయిన్ ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలంటే ఫ్రంట్ పార్ట్లు కంప్లీట్గా ఫాస్ట్గా కావాలి. బుక్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నాకు ఇందాక నేను చెప్పాను కదండి, నాకు వాళ్ళకి షేప్ పట్టీలు అనేది రాలేదని చెప్పాను కదా. షేప్ పట్టీలు ఎందుకు రాలేదంటే నాకు క్లాత్ సరిపోలేదు, అందుకోసం సేమ్ క్లాత్ అయితే దొరకలేదు, కొంచెం వేరియేషన్స్లో క్లాత్ అయితే దొరికింది. ఇదైతే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి షేప్ పట్టీలు కూడా పక్కన కట్ చేసి పెట్టేస్తున్నాను. చూస్తున్నాను కదా, ఇప్పుడైతే షేప్ పట్టీలు కట్ చేసి పక్కన పెట్టేసాను కదండి. ఈ ఫ్రంట్ పార్ట్స్ నీట్గా వెట్రా వేసుకుంటే కదా, ఇవి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ ముడత రాకుండా చూసుకుంటూ వేసుకోరావాలండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకోసం ఏంటంటే నీట్గా చిన్నగా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు రాకుండా ఎక్కడ కూడా వేసుకుంటూ పోవాలి. అలా చూడండి, నేను ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకున్నాను, కానీ ఫాస్ట్గా అయిపోద్దండి. ఎందుకంటే మనం ఇక్కడ చూడండి, నేను పాదం లిఫ్ట్ చేసుకుంటూ ఫాస్ట్గా రన్ అవుతుంది. ఎందుకంటే మనకు రైట్ హ్యాండ్ అంటే పాదం మీదే ఉండాలి, అందువల్ల దీనికి ఏంటంటే ఫాస్ట్గా మూవ్ అవుద్ది. చూసినా కదా ఇప్పుడు ఎంత ఫాస్ట్గా అవుతుందో. ఒక్కోసారి అయితే నాకు ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు నేను వేసేదాన్ని. అందువల్ల ఏంటంటే ఉండగా ఎక్స్పీరియన్స్ కొద్దీ వచ్చేస్తుంది. నాకైతే ఇదైతే 2-3 మినిట్స్ కూడా పట్టదు. రెండు ఫ్రంట్ పార్ట్స్ అయితే ఫాస్ట్గా లాగేస్తాను. చూస్తున్నా కదా, మెయిన్ పాదం రైట్ హ్యాండ్ అయితే పాదం మీదే ఉండాలి. ఆ పాదం లిఫ్ట్ చేసుకుంటూ దీన్ని మూవ్ చేసుకుంటూ ఉండాలి, అది మాత్రం ఇంపార్టెంట్. చూస్తున్నా కదా, ఈ విధంగా అయితే నాకు ఒక లెఫ్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీతో మాట్లాడుతుండగానే నాకు లెఫ్ట్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది. దీనికి బుక్స్ ఎలా ఎక్స్ట్రా పీసెస్ ఉంది కదండి, అదంటే నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకొని తర్వాత దాన్ని మనం ఇవి ఎలా ఎంత మెజర్మెంట్ ఎక్కడెక్కడ పట్టుకోవాలని చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయింది. దీనికి ఎక్స్ట్రా పీస్ అదంతా కట్ చేసేస్తున్నాను. కట్ చేసేటప్పుడు జాగ్రత్తనే బ్లౌజ్ రియల్ అంటే లైనింగ్ పీస్ కట్ అయిందంటే పాడైపోద్ది బ్లౌజు. ఇది అవుట్లో ఉన్న ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేస్తాను. కట్ చేసేసిన తర్వాత దీన్ని మనకి చెప్పాను కదండి, సమోసా మోడల్లో వస్తే మనకి ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామంది లేడీస్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందంటే బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందని ఫీల్ అవుతారు. అందువల్ల ఏంటంటే మన ఫ్రంట్ పార్ట్స్ పర్ఫెక్ట్గా వస్తే ఆటోమేటిక్గా బ్యాక్ పార్ట్ అనేది కంపల్సరీగా నీట్గా వస్తుంది. ఇది ఫినిషింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి, అందుకోసం నేను చూపిస్తున్నాను మెయిన్గా. చూడండి, ఇప్పుడైతే నీట్గా దీన్ని కట్ చేసేస్తున్నాను. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ సమోసా మోడల్ అని చెప్పాను కదండి, అది ఎలా పట్టుకోవాలని నేను చూపిస్తాను. ఫస్ట్ చూడండి, ఇక్కడైతే నాకు కంప్లీట్ అయిపోయింది కదా. ఇది కంప్లీట్ అయిపోయినప్పుడు ఎక్కడ ఫస్ట్ ఫ్రంట్ నేను చూపిస్తున్నాను చూడండి. మీకు కుట్టయితే టైట్ కుట్టు పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ మనం 2.5 అని చెప్పి కింద చెప్పాను కదండి, ఇది కొంచెం నేను మార్కింగ్ చూస్తున్నాను కదా, ఈ మార్కింగ్ని రెండిట్లని ఒక దగ్గర పట్టుకోవాలి. చూడండి, ఆ విధంగా పట్టుకొని అక్కడ మనం ఒక 2 ఇంచెస్ పైకి లాక్కుంటే సరిపోతుంది. అది మనకి అక్కడ ట్రయాంగిల్ ఫామ్ అయినట్టు అవుతుంది. ఆ ట్రయాంగిల్ ఫామ్ అయితే అక్కడ మనకి ఒక షేప్ అనేది వచ్చేస్తుంది. అది ఒక షేప్ నెంబర్ 1. అక్కడ అది ఒక స్టిచ్ అండి, 2 ఇంచెస్ అండి, ఎక్కువ అవసరం లేదు దీనికి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే ఉక్సులు పట్టి అని చెప్తాను కదా, ఆ ఉక్సులు పట్టి దగ్గర ఒక ఫోల్డింగ్ పట్టుకోవాలి. 2 సమానంగా వచ్చేటట్టు పట్టుకొని, ఇక్కడ చూడండి 2 సమానంగా వచ్చాయి మనకి. ఆ 2 సమానంగా వచ్చేటట్టు పట్టుకుంటే అక్కడ ఇప్పుడు దానికి జస్ట్ 1/2 ఇంచుని పట్టుకోవాలి. పాదం 1/2 ఇంచు లెక్కన పెట్టి దాన్ని 2.5 ఇంచెస్ అనేది కొంచెం కుట్టు అనేది 2.5 ఇంచ్ రావాలండి. ఎందుకంటే ఫస్ట్ మనం 2 ఇంచెస్ వచ్చిన తర్వాత 2.5, ఇక్కడికి వచ్చాక 3 ఇంచెస్ వస్తుంది. ఇంకొక తాడు వచ్చేది 3.5 ఇంచెస్ వస్తుంది. అదేంటంటే సంఖ ఉంటుంది కదండి, సంఖ కాడ నుంచి తీసుకుంటాం. దాన్ని ఎలా తీసుకోవాలి చూడండి. ఇప్పుడు ఈ 2 ఇలా పెట్టుకున్నప్పుడు మనకి చూడండి, ఈ 2 ఇక్కడ పట్టుకున్నప్పుడు మనకి ఏం ఆటోమేటిక్గా అక్కడ ఫోల్డ్ అవుతున్నట్టు ఉంటుంది చూడండి. ఆ ఫోల్డింగ్ కాడికి చూడండి, నా ఫింగర్ ఎక్కడికి వచ్చిందో ఆ ఫోల్డింగ్ కాడికి వచ్చి ఇలా పెట్టుకొని అక్కడ మాత్రం 3.5 ఇంచ్
ఫస్ట్ 2 ఇంచెస్ 2.5 తర్వాత 3 ఇంచెస్ వస్తుందండి. ఇది ఇంపార్టెంట్గా ఇక్కడికి వచ్చాక సమోసా మోడల్ అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నాకు లెఫ్ట్ ఫ్రంట్ పార్ట్. ఈ చాలామంది ఏంటంటే ఫ్రంట్ పార్ట్స్ పర్ఫెక్ట్గా రావడం లేదంటే రీజన్ ఇదే అండి. ఫస్ట్ మనం లెంత్ కూడా చూపిస్తున్నాను. ఆ లెంత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇదైతే నాకు దారం కొంచెం ప్రాబ్లం వచ్చింది, అందుకోసం దారం అయిపోయినట్టుంది, అందుకని నేను మళ్ళీ దాన్ని స్టిచ్ చేస్తున్నాను. చూస్తున్నాను కదా, ఈ విధంగా అయితే నేను చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు. చూడండి ఇప్పుడు ఎలా వస్తుందంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్ వచ్చింది. మనకి ఈ షేప్ అనేది ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. సెకండ్ ఇంకా రైట్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను చూపిస్తాను. చూడండి కదా, రైట్ ఫ్రంట్ పార్ట్ కూడా దీనికి కూడా ఏంటంటే సేమ్ యాస్టీజ్గా మనం ఇందాక జాయిన్ చేసాం కదండి. ఎక్కడ అంటే ముడతలు లేకుండా సదరంగా లాక్కుంటూ చెప్పాను కదా, ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను కదండి. ఆ విధంగా దీనికి ఫ్రంట్ పార్ట్ కూడా దానికి మనం లైనింగ్ అటాచ్ చేస్తున్నాము. లైనింగ్ అటాచ్ చేసేది ఇంకొకసారి కూడా చూపిస్తాను చూడండి. పాదం మనం లిఫ్ట్ చేసుకుంటే లూజ్ కుట్టు పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది. జస్ట్ పాదం లిఫ్ట్ చేసుకుంటూ ఉండాలి. ఆ పాదం లిఫ్ట్ చేసుకుంటే అక్కడ చేతి మనం అంటే ఎక్కడ ముడతలు రాకుండా జస్ట్ అంటే దాన్ని సరి చేసుకుంటూ రావాలి. అలా వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఫాస్ట్గా అవుద్ది. ప్లస్ ఏంటంటే మనకి ఈజీ టు స్టిచ్ అండి. అందుకని ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అది చెప్తున్నాను. స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది రియల్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 సమానంగా ఉండాలి. ఎక్కువ తక్కువ వస్తే అప్పుడు ఏంటంటే ముడత వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ముందు ఇది చూసినా కదా, ఈ విధంగా మనం కరెక్ట్గా పెట్టేసుకొని దానికి కుట్టేసేసుకోవాలి. ఇప్పుడైతే కుట్టేసేసాను కదండి, ఇది నాకు రైట్ ఫ్రంట్ పార్ట్. దీన్ని కూడా ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఎక్స్ట్రా పీస్ ఉంది కదండి, ఆ ఎక్స్ట్రా పీస్ నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు మనం షేప్ ఆల్రెడీ నేను చూపించాను కదండి. ఇంకోసారి కూడా ఈ షేప్ పట్టి కూడా ఎట్లా చేయాలి, ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఎట్లా చేయాలి అని చూపిస్తాను. చూడండి, ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేస్తాను. ఇప్పుడు కట్ చేసేసి మీకు ఇంకొకసారి చూపిస్తా అన్నాను కాబట్టి అది ఏంటంటే మెయిన్ ఫస్ట్ వచ్చి 2 ఇంచెస్, తర్వాత 2.5 ఇంచెస్, తర్వాత 3 ఇంచెస్ అండి. మనకి అబ్జర్వ్ చేసుకోండి, 2.5, 3 ఆ మెజర్మెంట్స్లో పెట్టుకుంటే మాత్రం మనకి ఫ్రంట్ పార్ట్లో పర్ఫెక్ట్గా బుక్స్ అనేది ఏర్పడిపోద్ది. అందువల్ల అయితే ఇది మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది ఫ్రంట్ పార్ట్స్ అని చెప్పాను కదండి, అదే మెయిన్ రీజన్. ఏంటంటే కొందరు అన్నీ 3 పెడతారు. ఆ 3 పెట్టడం వల్ల ఏంటంటే కంప్లీట్ క్లోజ్గా వచ్చేస్తుంది. క్లోజ్గా వస్తే లుక్ రాదండి. అందువల్ల అండి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను చూపిస్తాను, ఇంకొకసారి కూడా చూపిస్తాను అని చెప్పాను కాబట్టి ఇక్కడ చూడండి. ఇదైతే మీకు చాలామంది కంప్లైంట్ ఇది ఇక్కడే వస్తుంది, అందుకని చూపిస్తున్నాను. ఇది మెయిన్ చూడండి. ఇప్పుడైతే నేను ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్ కాడ చూడండి, ఆ మార్కింగ్ 2 ఒక దగ్గర పెట్టుకొని అప్పుడు మనం ఒక ట్రయాంగిల్ ఫామ్లో పైకి లాక్కోవాలి. ఒక క్రాస్గా వస్తుందండి అక్కడ మాత్రం. ఆ క్రాస్గా చూడండి. ఇప్పుడు ఆ మోడల్స్ రైట్ కూడా చూపించేస్తాను, టైం లేదని రైట్ కూడా కుట్టేస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చే షేపు. నాకు రైట్ వచ్చేసింది, లెఫ్ట్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఏంటి, హ్యాండ్స్కి నేను జాయింట్ చేసేసానండి. ఏంటంటే ఎక్స్ట్రా పీస్ కావాలన్నా కదా, ఇది ఎక్స్ట్రా పీసు, ఇక్కడ కూడా ఎక్స్ట్రా పీస్ అదేనండి. ఎందుకంటే నాకు సరిపోలేదు, లెంత్ హ్యాండ్స్ కాబట్టి సరిపోలేదు, అందుకోసం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వేసేస్తాను. అట్టాగే లైనింగ్ కూడా మీకు అట్టాగే ఎక్స్ట్రా లైనింగ్ వేసేస్తున్నాను. చూస్తున్నాను, ఈ విధంగా హ్యాండ్స్కి కూడా జాయిన్ చేసుకొచ్చాను. మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఈ జాయింట్లు ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈ విధంగా జాయింట్ వేసేసాక హ్యాండ్ని ఇప్పుడు ఎలా పెట్టాలంటే ఫస్ట్ బ్లౌజ్ పైకి రావాలి, ఇది రివర్స్లో ఉండాలి. 2 అంటే క్లోజ్ చేస్తే మనకి జాకెట్ అనేది లోపలికి మనం కుట్టిన కుట్లు అనేది లోపలికి వెళ్ళిపోవాలి. పైకి జస్ట్ నార్మల్గా జస్ట్ కుట్టు ఒకటే కనిపించాలి. పైకి లోపలికంటే జాయింట్లన్నీ వెళ్ళిపోయేటట్టు అరేంజ్ చేసుకోవాలి. రివర్స్ చేస్తే దానికి జాయింట్లన్నీ లోపలికి వెళ్ళిపోయేటట్టు చేసుకోవాలి. చూస్తున్నా కదా, అది ఎలా అంటే ఫస్ట్ కుట్టిన ఇప్పుడు మనకు బ్లౌజ్ అనేది పైకి అంటే రియల్ ఫేస్ అనేది పైకి ఉండాలి, లైనింగ్ ఫేస్ కూడా పైకి ఉండాలి. అప్పుడు పెట్టుకొని దాన్ని కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నాక ఈ విధంగా వేసేసాను. దీన్ని వేసేసిన తర్వాత రివర్స్ చేస్తాను. వీళ్ళు నాకు ఏమి గోట్ అనేది పెట్టొద్దన్నారు, అందువల్ల నేను గోట్ ఏం పెట్టొద్దన్నారని అందుకోసం నేను నార్మల్గా ప్లెయిన్గా అంటే యాస్టీజ్ ఉన్నట్టే కుట్టాలండి. ఏం కలర్ గోట్ వేయొద్దన్నారు, పైపింగ్ కూడా ఏం అవసరం లేదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే మామూలుగా దీన్ని రివర్స్ చేసుకున్నాం కదా, యాస్టీజ్గా బ్లౌజ్ ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చి పేట నుంచి వచ్చిందండి. అందువల్ల ఏంటంటే మనకి గోటు వేయకపోయినా నో ప్రాబ్లం. ఇక్కడ చూసినా దీన్ని నేను రివర్స్ చేస్తాను, దాని మీద కుట్టు వేస్తున్నాను. ఎప్పుడు కూడా రివర్స్ చేసి కుట్టు వేసేటప్పుడు మాత్రం స్ట్రాంగ్గా ఉండే కుట్టు వేసుకోవాలండి. అంటే టైట్గా ఉండే కుట్టు వేసుకోవాలి, లూజ్ కుట్టు అయితే వేయద్దు.
లూజ్ కుట్టేస్తే ఏంటంటే మనకు రివర్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఆల్టర్నేషన్ అయిపోయి పైన క్లాత్ అనేది కొంచెం లూజ్ అవుతుంది. అందుకోసం ఏంటంటే మనం టైట్ కుట్టేసుకోవాలి. దీన్ని కూడా అవుట్లైన్ ఫినిష్ చేస్తాను. చూసినాగా ఈ విధంగా నాకైతే అక్కడ కంప్లీట్ అయ్యింది. ఇక్కడైతే లూజ్ కుట్టు పెట్టేసి ఎప్పుడు కూడా మనం అవుట్లైన్ ఫినిష్ చేసేటప్పుడు, అవుట్లైన్ అంటే మొత్తం అటాచ్ చేసేటప్పుడు పాదం కింద రైట్ హ్యాండ్ అనేది మనం పాదం కిందే పెట్టుకుని నీట్గా సర్దుకుంటూ చేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అవుతుంది. అది మెయిన్ ఏంటంటే మనలో ఉండే ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ అంటే కొత్తగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనకి లైనింగ్ ఐరన్ చేసుకున్నప్పుడు ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా అవుద్ది. ఎప్పుడు కూడా కొందరు ఏంటంటే లైనింగ్ డైరెక్ట్గా తెచ్చిన లైనింగ్ వాష్ చేయకుండా ఐరన్ చేయకుండా పెట్టేస్తారు కదా, అప్పుడు ఏమవుద్దంటే మనం క్లాత్ వేసి కుట్టేస్తాం, లైనింగ్ క్లాత్ వేసి కుట్టేస్తాము. మన బ్లౌజ్కి లైనింగ్ క్లాత్కి వేరియేషన్స్ వస్తుంది. కొంచెం ఎప్పుడైనా నేను అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మన క్లాత్ వేసి కుట్టేసిన దాన్ని పైకి కొంచెం అది ముడతలుగా ఉండడం, లేదంటే లైనింగ్ క్లాత్ కింద కొంచెం జారి వచ్చడం అడ్డు జరుగుతుంది. దానికి రీజన్ ఏంటంటే మనం వాష్ చేసి ఐరన్ చేయకపోవడం లైనింగ్ క్లాత్. అందుకోసమని ఇది నేనైతే చూస్తున్నాను మీతో మాటల్లోనే ఒక హ్యాండ్ అయితే ఫినిష్ అయింది. సెకండ్ హ్యాండ్ కూడా నేను ఫినిష్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, సెకండ్ హ్యాండ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇక్కడ ఏంటంటే షేప్ పట్టీలు కటింగ్ అయితే చేసేస్తున్నాను. రియల్ క్లాతే వేస్తున్నానండి. దీనికి నేను ఏంటంటే క్లాత్ సరిపోలేదు, వేరే క్లాత్ అండి. ఇది కొంచెం కలర్ డార్క్గా ఉంది, చూస్తున్నాను కదా, ఆ డార్క్ క్లాత్ వేసి దీనికి వేసి కుడుతున్నాను. దీన్ని నేను షేప్ పట్టీలకి ఆల్రెడీ రియల్ క్లాత్ కట్ చేస్తున్నాను, చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు వీటిని అయితే నీట్గా ఫస్ట్ షేప్ పట్టీలు అయితే యాడ్ చేస్తున్నాను. షేప్ పట్టీలు యాడ్ చేసేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు మిస్టేక్ చేశాను చూడండి. ఎలా అంటే ఫస్ట్ ఒకటే పైకి వేస్తే ఇంకోటి కిందకి వేసుకోవాలండి. చూడండి నేను ఏం చేశాను, ఫస్ట్ మిస్టేక్ చేశాను. రివర్స్ చేయాల్సింది ఆపోజిట్ చేయాల్సింది రివర్స్ చేసేసాను. అందుకని చూడండి ఇక్కడ దీన్ని మీరు కూడా చూడండి, మిస్టేక్స్ మీరు వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఒకటి మనం అక్కడ గుర్తిచ్చినాం కదండి, మనకి ఒకటి పైకి పెడితే ఒకటి కింద పెట్టుకోవాలి. అది మిస్టేక్ చేశాను నేను. ఆ మిస్టేక్స్ మీరు చేయొద్దండి చెప్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకొని. చూసిన దాన్ని రివర్స్ చేసేసాను. ఇప్పుడైతే మొత్తానికి రివర్స్ చేసేసిన దాన్ని ఇట్లా దానిపైన కూడా అవుట్లైన్ అయితే యాడ్ చేస్తాను. అవుట్లైన్ వేసేటప్పుడు కూడా లూజ్ కుట్టు పెట్టుకొని ఫాస్ట్గా అవుద్ది. మనకి పాదాన్ని మన రైట్ హ్యాండ్లో తీసుకోండి, ఫాస్ట్గా అవుద్దండి అది కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మనకి బ్లౌజ్ కటింగ్ అనేది ఫస్ట్ సాదా జాకెట్ మీద మీరు ట్రై చేయండి. నేను సాదా జాకెట్ వీడియో కూడా ఒకటి పెడతాను. ఎందుకంటే సాదా జాకెట్ మీద మనం కానీ ట్రై చేస్తే చాలా ఫాస్ట్గా 1 అవర్లో 2 బ్లౌజెస్ అయితే కుట్టవచ్చు మన సాదా జాకెట్లు. వన్స్ మీకు బ్లౌజ్ కటింగ్ ఐడియా ఉంది అనుకుంటే మీకు నో ప్రాబ్లం అండి. లేని వాళ్ళైతే ఒకసారి చూడండి, నా వీడియో ఉంది, చూసినాక దాన్ని అవుట్లైన్ అయితే నీట్గా వేసేస్తాను. అవుట్లైన్ వేసేసాక దాన్ని ఈ విధంగా కంప్లీట్ చేసేస్తాను. ఫినిష్ అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనకి సెకండ్ షేప్ పట్టీ కూడా కుట్టుకో. ఈ విధంగా అయితే షేప్ పట్టీలు కూడా నాకు కంప్లీట్ అవుతున్నాయండి. షేప్ పట్టీ ఒకటి కట్ చేసి కుట్టేసాను కదా, ఇంకోటి కూడా కట్ చేసి చూపిస్తాను దాన్ని కూడా ఎలా కుట్టాలనేది. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే బ్లౌజ్కి దీన్ని అయితే స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు షేప్ పట్టీలు వేసేదండి నార్మల్ అండి. అన్ని బ్లౌజులకి షేప్ పట్టీలు అట్టేస్తాం, అట్టకండి. ఇది కూడా మీకు కొత్త కావాలైతే అందుకోసం వాళ్ళకైతే చూపిస్తున్నాను. ఇది పాత వాళ్ళకైతే మీ వీడియో అస్సలు చూడడం అవసరం ఉంది. ఇక్కడ దాకా ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటి చూసి సరిపోతుంది. కొత్త వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా కావాల్సింది. నేను చూస్తున్నా కదా, దీన్ని ఇప్పుడు నేను ఫస్ట్ ఆపోజిట్ పెట్టకుండా నేను ఇట్లా పెట్టి కుట్టేశాను. అక్కడ ఏంటంటే మిస్టేక్ వచ్చింది. ఫస్ట్ కుట్టేసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసుకున్నాను. నేను చేసిన మిస్టేక్ అయితే మీరైతే ఖచ్చితంగా చేయొద్దండి, అందుకని చెప్తున్నాను. ఇక్కడ చూసినా కదా, ఇలా కుట్టేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకోవాలి. నేను చూస్తే మొత్తానికి 2 ఒకే సైడ్ పీస్ వచ్చింది. అక్కడ మిస్టేక్ వచ్చింది. చూసినాక ఇది 2 సైడ్లు ఒకే సైడ్కి వచ్చింది. అక్కడ చేసిన మిస్టేక్ని మళ్ళీ నేను దాన్ని విప్పేసి మళ్ళీ కరెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, మనకి షేప్ పట్టీలు కంప్లీట్ అయిపోతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ చూడండి, అది నేను చేసిన మిస్టేక్ అక్కడేనండి. ఆ మిస్టేక్ని వెరిఫై చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పేసి మళ్ళీ అది చాలా పెద్ద టైం వేస్ట్ అయిపోయింది నాకైతే. మీరైతే వీడియోని ఇక్కడ దాకా స్కిప్ చేసుకోవచ్చు కొంచెం, ఎందుకంటే ఇది మీకు ఇంట్రెస్ట్ మీకు అవసరం లేదు సబ్జెక్ట్ కాబట్టి. ఎప్పుడైనా కానీ కొత్త వాళ్ళు అయితే మనకి మెయిన్ ఏంటంటే కొత్త వాళ్ళకైతే కాన్ఫిడెన్స్ ఉండాలండి. మనం ఏంటంటే బయటకు వెళ్ళి నేర్చుకున్న బ్లౌజ్ కటింగ్ కానీ డ్రెస్ కటింగ్ కానీ
మనకంటూ ఒకటి మెయిన్ అక్కడ ఎంత చెప్పినా కానీ మనకి ఇక్కడ మన బై ప్రాక్టికల్స్ కావాలండి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ అనుకో మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఎట్లా వింటే కొంచెం బుర్రకెక్కద్ది. ఈ టైలరింగ్ పరంగా అయితే మనకి ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే మనకి ఒక ప్రాక్టీస్ అనేది ఉండాలి. బై ప్రాక్టీస్ మీదే వస్తుంది. కానీ దీనికైతే మనం చెప్పేసరిలే వచ్చేసింది అనుకోబోకండి. ఇది మాత్రం బై ప్రాక్టీస్ మీద మెయిన్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మీద మనకి కటింగ్స్ కానీ స్టిచ్చింగ్ కానీ వస్తుంది. చూసినా కానీ నేనైతే ఫైనల్గా దీన్ని అయితే కరెక్ట్ మెథడ్లోకి తీసుకొచ్చేసుకున్నాను. దీన్ని ఇప్పుడైతే కుట్టేసి అవుట్లైన్ అయితే వేసేస్తాను. నేను చేసిన మిస్టేక్ అయితే మీరైతే పదే చెప్తున్నాను, ఎందుకంటే చేయొద్దని. ఇక్కడ చూసినా కదా ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి 2 జాయిన్ చేస్తాను అండి. ఫ్రంట్ పార్ట్లు బ్యాక్ పార్ట్లు, ఫ్రంట్ పార్ట్ ఆ షేప్ పట్టీస్ యాడ్ చేస్తాను. ఇవి యాడ్ చేసేటప్పుడు మెయిన్ ఏంటంటే నాకు అక్కడ వచ్చిన వాళ్ళకి కంప్లైంట్ ఏంటంటే సంఖ దగ్గర నాకు టైట్గా ఉంది, కొంచెం లూజ్ పెట్టుకున్నారు. ఇదైతే నేను అవుట్ వేస్టేజ్ అంతా కట్ చేసేస్తాను. ఇప్పుడు ఫైనల్గా ఫ్రంట్ పార్ట్లన్నీ యాడ్ చేసేస్తానండి. ఫ్రంట్ పార్ట్లు యాడ్ చేసేటప్పుడు మనకి నేను చెప్పాను కదా, లెఫ్ట్ షేప్ పట్టి లెఫ్ట్కి, రైట్ షేప్ పట్టి రైట్ ఫ్రంట్ పార్ట్కి వేస్తామండి. ఇది చూస్తున్నా కదా నేనైతే ఫస్ట్ అవన్నీ అమర్చుకున్నాను. ఫ్రంట్ది ఏది లెఫ్ట్ ఏది రైట్ ఏది చూస్తున్నాగా ఈ విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు యాడ్ చేస్తాను. యాడ్ చేసేటప్పుడు వాళ్ళు నాకు చెప్పిన కంప్లైంట్ ఏంటంటే సంఖ దగ్గర టైట్ తగులుతుంది అన్నారు కదా. ఆ టైట్ తగిలే దానికి రీజన్ ఏంటంటే మనకి ఫ్రంట్ ఉక్స్లు పెట్టుకునే దగ్గర చాలామంది ఏంటంటే కట్ చేసేస్తారండి. చాలా నెక్ లూజ్ అయిపోద్ది అని చెప్పి కట్ చేస్తారు. నెక్ లూజ్ అయిపోద్ది అంటే సంఖ కాడగా టైట్ అయిపోద్ది. అందుకోసం ఏంటంటే నెక్ లూజ్ అయిపోతున్నప్పుడు మాత్రం ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర తగ్గించుకోండి. షోల్డర్ దగ్గర తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా టైట్ అవుద్ది. నెక్ టైట్ అవుద్ది, సంఖ టైట్ కాకుండా ఉంటుంది. అది మెయిన్. ఇంకా చూసినా కదా దీనికైతే ఒక స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసేసిన తర్వాత ఇంకొక స్టిచ్ దానిపైన వేసేస్తున్నాను. నేను చూస్తున్నారా ఎక్కడ కూడా నాకు స్టిచ్చింగ్ వేసినట్టు లేదు. మొత్తం ఏంటంటే కంప్లీట్గా ఏంటంటే చాలా లుక్ అవుట్లైన్ ఫినిష్ అనేది చాలా బాగా వచ్చింది. ఈ అవుట్లైన్ ఫినిష్ అనేది బాగా వస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది మెయిన్ జాకెట్ కన్నీ చూపిస్తున్నా కదా. ఈ విధంగా అయితే నేను అవుట్లైన్ ఫినిష్ అయితే వేసేసాను, నీట్గా వేసేసాను దానికి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇది ఉక్సులు పట్టీ అండి. ఉక్సులు పట్టీ కానీ ఎలా వేయాలో చూపిస్తున్నాను. స్ట్రైట్గా ఉండే పీస్ అయితే ఒకటి తీసుకోవాలండి. స్ట్రైట్గా ఉండే పీస్ తీసుకొని దీన్ని చక్కగా కాస్త ఒక 1.5 సెంటీమీటర్స్ ఉండేటట్టు కట్ చేసుకొని దానికి ఎంత లెంత్ వస్తుందో అంత లెంత్ పెట్టుకోవాలి. చూడండి నేనైతే చూస్తున్నా కదా నాకు ఆ పీస్ రెడీగా ఉందండి. దాన్ని చూస్తున్నా ఈ విధంగా నేను దానిపైన అటాచ్ చేసి జాకెట్ వేస్తున్నాను. కుట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను మెయిన్ మన చాలా పొడవు ఉంది కానీ దీన్ని కట్ చేసుకున్నాను. కొంచెం జాకెట్ కంటే కొంచెం దీన్ని ఎక్కువ కట్ చేస్తున్నాను. కట్ చేసి దాన్ని జాకెట్ కిందకి పెట్టి ఒక కుట్టు వేస్తున్నాను. ఎందుకంటే మనకి ఉక్సులు పట్టి వేసేటప్పుడు మనకి ఉక్సులు పట్టికి వేసేమా అన్నట్టు ఉండకూడదు. ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ దాన్ని రివర్స్ చేసుకొని దాన్ని పైకి అనుకుంటే బాగా వచ్చేస్తుంది. మనకి అక్కడ స్టిచ్చింగ్ కూడా అంటే లుక్ బాగా వస్తుంది. అందుకోసం మనకి ఇక్కడ చూస్తున్నా ఈ విధంగా వేసేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేస్తాం. మనం ఎక్కడైతే ఫోల్డింగ్ పెడతామో అక్కడ ఒక కుట్టు, మనం ఉక్సు పెట్టే దగ్గర ఒక కుట్టు వేస్తాను. 2 కుట్లు వేస్తాను. చాలామంది ఏంటంటే మనకి జాకెట్లన్నీ ఉక్సులు పెట్టేసి కుట్లు వేసేస్తారు. అలా వేయడం వల్ల ఏంటంటే ఉక్సు అనేది తుప్పు పట్టిపోయి జాకెట్ డ్యామేజ్ అవుద్ది. నేనైతే ఉక్సులు కాజాలు చేత్తోనే వేసుకుంటానండి, డైరెక్ట్ దాంట్లో పెట్టి వేయను. చూస్తున్నాక ఒక కుట్టు అయితే వేస్తాను. దాని పక్కన ఇంకొక కుట్టు కూడా వేస్తున్నాను. ఎందుకంటే మనకు ఉక్సుల పట్టికి ఇది కామన్గా వేయాల్సింది, అందువల్ల దీన్ని ఇంకొక కుట్టు కూడా వేస్తున్నాను కదండి. ఈ కుట్టు వేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చాక లెఫ్ట్ పార్ట్ కూడా చూపిస్తాను. లెఫ్ట్ పార్ట్ కూడా చాలా ఈజీగా అండి, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ నేను డైరెక్ట్గా కుట్టి చూస్తున్నా ఎంత పొడవు ఉంది లెంత్ అని చెక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే దీన్ని చూస్తున్నా కదా, ఇక్కడైతే నేనైతే కట్ చేసేస్తాను. ఇక్కడ కట్ చేసేసిన తర్వాత దీనికి వేస్ట్ అంటే మనం పెట్టిన జాకెట్ కంటే కొంచెం పొడవు ఉందండి. దాన్ని నేను సేమ్ అంటే మనకి ఎంత నెక్ ఉండాలి అదే విధంగా మనం ఆ రౌండే కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నా ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. దీన్ని కుట్టేసుకుంటున్నాను. దాని మీద ఎప్పుడు కూడా మనకి ఉక్సులు పట్టీలు కాజాల పట్టీ 2 సమానంగా ఉండాలి. ఒకటి పొడవు ఒకటి కొట్టున్నప్పుడు ఏంటంటే మనకి ఉక్సులు కాకుండా ఆల్టర్నేషన్ వచ్చేసి మనకు ఓపెన్స్ అయిపోతాయి. అందువల్ల ఏంటంటే ఉక్సులు కాజాల పట్టీలు 2 సమానంగా ఉండాలి. ఇదిగో నేనైతే లెఫ్ట్ పార్ట్
అయితే కుట్టేశాను. దీనికి కాజా పట్టీ ఎట్ట వేయాలో చూపిస్తాను. ఇందాక చెప్పాను కదండి స్ట్రైట్ పీస్ తీసుకోవాలని, దీన్ని కూడా స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. స్ట్రైట్ పీస్ తీసుకొని ఇందాక మామూలుగా ఫస్ట్ కంప్లీట్ చేసుకుని తర్వాత కింద పెట్టాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కిందకే పెట్టుకోవాలి, బ్లౌజ్ కిందకి. ఇదిగో చూడండి, బ్లౌజ్ కిందకి ఇలా పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని తర్వాత దానిపైన మిషన్ కుట్టేసుకుంటూ రావాలి. ఎప్పుడు కూడా బ్లౌజ్ కిందకి ఈ కాజా పట్టీకి మాత్రం కిందకి పెడతాం ఫస్ట్, ఉక్సుల పట్టీకి మాత్రం ఫస్ట్ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత కిందకి వేస్తామండి. ఇది చూస్తున్నా కదా, ఈ విధంగా అయితే ఈ కుట్టు అయితే వేస్తున్నాను కాబట్టి దీని మీద కుట్టు అయితే వేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకుంటాము. ఇది కాజల్ పట్టీ, మెయిన్ కాజల్ పట్టీ కొంచెం వెడల్పుగా ఉంటుంది, ఉక్సుల పట్టీ అనేది కొంచెం సన్నగా పెట్టుకుంటాం. అది ఏంటంటే కాజల్ పట్టీ మనకు ఓపెన్గా కనిపిస్తుంది, ఉక్సుల పట్టీ అయితే లోపలికి ఫోల్డింగ్ చేసి రియల్ క్లాత్ అనేది పైన కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నా కదా, ఇప్పుడు నేను స్టిచ్చింగ్లో కూడా చూపిస్తున్నాను, మీకు కనిపిస్తుందో లేదో. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా వచ్చింది, దాన్ని ఎక్స్ట్రా పీసులు అన్నీ ఉంటే వేస్టేజ్ అన్నీ కట్ చేసుకొని, ఎందుకంటే మనం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత దానికి ఫినిషింగే మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనకి పీసులుగా ఉండి అలా ఉంటే బాగుండదు క్లాత్ కూడా. అందుకోసం నేను మెయిన్ చెప్తున్నాను. చూస్తున్నాగా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చూస్తున్నాగా ఇలా ఒక్క ఫోల్డింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి అక్కడ పీస్ వచ్చే పని అయితే 2 ఫోల్డింగ్ చేసుకోవాలి. నాకైతే పీస్ వచ్చే పీస్ కాబట్టి అందుకే 2 ఫోల్డింగ్ చేశాను. 2 ఫోల్డింగ్ చేసి నీట్గా కుట్టుకోవాలి. మనకి కాజాల్ పట్టీకి ఏంటంటే 2 కుట్లు జస్ట్ 0.2 ఇంచెస్ వేరియేషన్స్ స్టిచ్చింగ్ అనేది చేస్తాము. అది అదేం పెద్ద విద్య కాదండి. మనం ఇప్పుడైతే కుడుతున్నాం కదా, ఆ కుట్టు పక్కన ఇంకో కుట్టు వేసుకుంటాం. అది ఎందుకంటే మనకి కాజాలు కరెక్ట్ లైన్లో రావాలంటే ఆ కుట్టు వెంబడి వేస్తాము, అందుకోసమని ఆ కుట్టుని ఫాలో చేస్తాం కాబట్టి. అందుకో చూడండి, ఒక కుట్టు వేసాం కదా, ఆ కుట్టు పక్కన ఇంకో కుట్టు వేస్తాం. కాజాలు ఆ లైన్లోనే వేస్తాం, ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా ఉండాలంటే స్ట్రైట్గా ఉండాలి కాజాలు. అదే మెయిన్ ఏంటంటే ఒకదానికి ఒక మధ్య డిస్టెన్స్ కూడా కరెక్ట్గా ఉండాలి కాబట్టి అందుకని నేను ఒక కుట్టు వేసిన తర్వాత దాని పక్కనే ఇంకో కుట్టు వేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ కుట్టుకి ఆ కుట్టుకి మధ్యలో నేను కాజాలు అనేది యాడ్ చేస్తాను. చూస్తున్నాం కదా, ఇప్పుడైతే కాజల్ పట్టీ అయితే కంప్లీట్ అయిపోయింది. కాజల్ పట్టీ అయిపోగానే నెక్స్ట్ వచ్చి మనం ఈ 2 వేరియేషన్ చూసుకుంటాం. అంటే ఉక్సుల పట్టీ కాజల్ పట్టీ 2 సమానంగా ఉన్నాయా లేదా, ఒకటి పొడవు ఉంది ఒకటి పొట్టు ఉంటే అప్పుడు మనకు ప్రాబ్లం ఉంది. నాకైతే 2 ఒకటి జస్ట్ 0.2 ఇంచెస్ వేరియేషన్స్ వచ్చింది ఒకదానికి. దాన్ని కూడా చెక్ చేసేసుకొని కట్ చేసేస్తాను వేస్టేజ్ అంతా. ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్స్ కంప్లీట్ అయ్యాయి, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయ్యింది, హ్యాండ్స్ కంప్లీట్ అయినాయి. ఇవేంటంటే మొత్తం జాయిన్ చేసుకుంటాం. ఇప్పుడు జాయిన్ చేసేది ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ 2 జాయిన్ చేసుకుంటాం. జాయిన్ చేసిన తర్వాత మనం నెక్ అనేది యాడ్ చేస్తాం. నెక్ యాడ్ చేసేటప్పుడు చూసుకోండి, నెక్ వేసేటప్పుడు మెయిన్ ఏంటంటే నాకు గోట్ ఏం పెట్టొద్దన్నారు. సో మన హెమ్మింగ్ కాబట్టి సన్నగా పీస్ ఉండేది కట్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. అది మీకు చూపించేస్తాను డైరెక్ట్గా, ఎందుకంటే ఇప్పుడు నేను ప్రతిదీ పిన్ టు పిన్ చూపించాను, టైం చాలా లెంతీ వీడియో అయిపోయింది. మీకైతే ఇప్పుడు మనం స్ట్రైట్ పీస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ 2 అయితే సమానంగా వచ్చేసాయి. నెక్ ఇప్పుడు బ్యాక్ పార్ట్లు ఫ్రంట్ పార్ట్లు అన్నీ జాయిన్ చేసేస్తాను. జాయిన్ చేసేది అంటే చాలా సింపుల్ అండి. జాయిన్ చేసేది, నెక్ వేసేది, హ్యాండ్స్ వేసేది, జస్ట్ మనం ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ పెడితే సరిపోతుంది. ఆ ఇంట్రెస్ట్ పెట్టి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇట్లా రివర్స్ చేసి పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కరెక్ట్గా పెట్టుకోవాలి. చూసినా ఇలా రివర్స్ చేసి ఫస్ట్ మనకి రైట్ది వస్తుందండి. రైట్ది పెట్టుకొని కుట్టుకుంటాము. తర్వాత వచ్చాక లెఫ్ట్ దాన్ని పెట్టుకొని కుట్టుకుంటాం. సేమ్ ఇలాగ రివర్స్ చేసుకుంటాము. రివర్స్ చేసి పైన షోల్డర్ దగ్గర జాయింట్ అనేది వేస్తాము. షోల్డర్ దగ్గర జాయింట్ వేసేటప్పుడు చూసుకోండి, మెయిన్ ఏంటంటే మనం అక్కడ ఫస్ట్లోనే 1/2 ఇంచ్ అనేది వదులుకున్నామండి. ఆ 1/2 ఇంచ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ, లేదంటే చాలా పొడవు వస్తుంది బ్లౌజు. అందుకని 1/2 ఇంచ్ దానికి షోల్డర్కి వేసేస్తున్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక షోల్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ షోల్డర్ ఉందండి. ఈ షోల్డర్ కూడా ఇది లెఫ్ట్ అండి. చూస్తున్నాం కదా, లెఫ్ట్ దాన్ని కూడా మనం జాయిన్ చేసేస్తున్నాం. లెఫ్ట్ దాన్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కంప్లీట్గా ఏం చేస్తామంటే నెక్స్ట్ వచ్చి నెక్ వేసే పార్ట్ అనమాట. నెక్ అంటే మనకి వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ మనకి గోట్ అయితే ఫినిషింగ్ ఫాస్ట్ వస్తుంది. ఇది గోట్ కాదు కాబట్టి హెమ్మింగ్. ఫస్ట్ నేను దీన్ని మొత్తం అటాచ్ చేసేసి హెమ్మింగ్ వేసేస్తాను. అది కూడా చూపిస్తాను మీకు. హెమ్మింగ్ వేసేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి అది కూడా చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే నాకైతే ఫ్రంట్ పార్ట్లు అండ్ నెక్స్ట్ వచ్చి బ్యాక్ పార్ట్లు అయితే యాడ్ చేస్తాను. ఇది కంప్లీట్ అయిపోయింది నాకు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, ఇప్పుడైతే నెక్ పీస్ తీసుకుంటున్నాను.
చూస్తున్నారుగా ఇప్పుడైతే కంప్లీట్గా నాకైతే ఫ్రంట్ పార్ట్లు అయితే యాడ్ చేశాను. చూసిన ఫ్రంట్ పార్ట్లు బ్యాక్ పార్ట్లు కంప్లీట్ చేశాను. ఇప్పుడుకి వచ్చాక పీస్ చూడండి, నేను ఎంత స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. స్ట్రైట్ పీస్ తీసుకొని ఫస్ట్ మనకు వచ్చాక ఫస్ట్ నెక్ దగ్గర తీసుకోవాలండి. ఎక్కడ అది మనకి కాజాల పట్టి దగ్గర పెట్టుకుంటాం. ఫస్ట్ కాజాల పట్టి పెట్టుకొని దానికి ఇక్కడ చూడండి మనకి హెమ్మింగ్ అన్నాం కాబట్టి హెమ్మింగ్కి వచ్చాక నేను ఫస్ట్ మిస్టేక్ చేశాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఒక సైడ్ కుట్టుకొని తర్వాత దీనికి హెమ్మింగ్ జాకెట్ అటాచ్ చేయాల్సింది. నేను ఫస్ట్ కుట్టుకున్నాను, అటాచ్ చేశాను. అక్కడ నాకు బై మిస్టేక్ చాలా లేట్ అయింది. చూసినా కదా, దీన్ని అయితే అటాచ్ చేసేస్తున్నాను. అటాచ్ చేసేసిన తర్వాత నేను వన్ సైడ్ లాగాను. మీరైతే ఫస్ట్ ఏంటంటే వన్ సైడ్ కుట్టేసుకున్న తర్వాత అటాచ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడైతే దీనికి మనం 0.2 ఇంచెస్ ఎక్స్ట్రా లోపలికి పెట్టేసి కుట్టేసుకోవాలి. మొత్తం అటాచ్ చేయాలి. ఎందుకంటే మన హెమ్మింగ్ కన్నా అని చెప్పే కదండి, హెమ్మింగ్ కోసం అంటే ఇది లోపల కొంచెం ఇదైతే ఖచ్చితంగా మన హెమ్మింగ్ కాబట్టి దీనికి కొంచెం పొడవుగానే కొంచెం లోపలికి పెట్టుకొని కుట్టుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నా కదా, నేనైతే పాట్ నెక్ బ్లౌజ్కి అయితే ఖచ్చితంగా కార్నర్స్కి వచ్చేటప్పటికి కొంచెం మనకి కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. పాట్ నెక్ అంటే ఖచ్చితంగా లోపల ఫోల్డింగ్స్ కార్నర్స్లోకి వచ్చాక మనకి ఏంటంటే చాలా సింపుల్గా రావాలి. నెక్ ఫాస్ట్ తిరగాలి అన్నప్పుడు కొంచెం మీకు లాస్ట్లో చెప్పాను కదండి, కార్నర్స్ కాడికి వచ్చాక కొంచెం క్లాత్ ఫోల్డింగ్ చేసుకుంటూ మనకు అక్కడ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా మూవ్ చేసుకుంటూ రావాలి. ప్లస్ ఏంటంటే మీకు కష్టంగా ఉందనుకున్నప్పుడు ఎక్కడైనా లూజ్ కుట్టు పెట్టద్దు. ఎందుకంటే లూజ్ కుట్టు పెట్టామంటే మనకు అక్కడ మనకి ఎప్పుడైనా పిగిలినట్టు వచ్చేసి అక్కడ నెక్ ఊడొచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే లూజ్ కుట్టు పెట్టుకోకుండా ఈ విధంగా పెట్టుకొని చూసినా నాకైతే కంప్లీట్ అయింది. అది నెక్ ఇది చూడండి, ఇక్కడ నేను దీన్ని నీకు ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను. ఇది కంప్లీట్గా నాకు ఏంటంటే హెమ్మింగ్ కోసం పెట్టాను కదా, ఆ హెమ్మింగ్ కోసం బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకోవాలి. ఇది చూస్తున్నా కదా, నాకైతే ఇది కంప్లీట్ అయింది. ఒకసారి దీనికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే మొత్తం కుట్టేసుకోవాలి. ఈ కుట్టు అనేది మీకు లేట్ అయితే స్కిప్ చేసుకోవచ్చు వీడియో. అక్కడ ఇక్కడ చూస్తున్నా కదా, ఈ విధంగా అయితే దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి కంప్లీట్ అయిపోయింది. నేనైతే దీన్ని అయిపోగానే నేను నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మనకి బటన్ పెట్టే దగ్గర ఖచ్చితంగా ఇది కొంచెం జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. నాకైతే చాలా లేట్ అయిందండి. ఎందుకంటే ఫస్ట్ టైము నేను అంటే హెమ్మింగ్ వేసే పార్ట్ నెక్ పెట్టాను. ఎప్పుడు కూడా నేను ఏంటంటే గోటు పెట్టేసి వేస్తాను. దీనికి మనకి ఫస్ట్ అయ్యేళ్ళకి కొంచెం చాలా లేట్ అయిపోయింది. నాకైతే పాట్ నెక్ కాడ కొంచెం చూపిస్తాను చూడండి, కొంచెం డిఫికల్ట్ అనిపించింది. మామూలుగా అయితే హెమ్మింగ్ కాబట్టి ఇది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్గా అయిపోద్ది. మనం ఏంటంటే కష్టం అంటే కష్టంగానే అయిపోద్ది. మనకి రౌండ్ దగ్గర అయితే చాలా సింపుల్గా అవుద్దండి. మనకి ఫోల్డింగ్స్ దగ్గర ప్రాబ్లం. మనకి ఆ ఫోల్డింగ్స్ దగ్గర కొంచెం జాగ్రత్త పడితే ఈజీగా అయిపోద్ది. నాకైతే చాలా టైం పట్టింది. మామూలుగా అయితే 1 అవర్లో బ్లౌజ్ అయిపోద్ది. అలాంటిది నాకు 2-3 అవర్స్ పట్టింది ఈసారి. మామూలుగా దాని తగ్గట్టు ఇంట్లో వర్క్ అవన్నీ కూడా చూసుకుంటే మొత్తం చేసుకున్నట్టు లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. కానీ పాట్ నెక్ బ్లౌజ్ అంటే మనకి పర్ డేకి 3-4 కుట్టుకోవచ్చు అండి. ఎంత అంటే ఎలాంటి వర్క్ లేకపోతే ఖచ్చితంగా 3-4 కుట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే దీనికి కాస్ట్ వచ్చి మామూలుగా అయితే బయట 500-700 తీసుకుంటారు. ఇంకా బొటిక్స్ అంటే మనం చెప్పలేదు, కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. మనకేంటంటే ఇక్కడ మనం ఏంటంటే నార్మల్గా కుట్టేసి మామూలుగా అంటే లోపల మనకి ఓవర్లాక్ అవి చేయం కాబట్టి ఇంకొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది. అదే ఇంకా ఓవర్లాక్ చేసి అవన్నీ చేస్తే మాత్రం 1000 దాకా ఉంటుంది, 1000+ ఉంటుందండి పాట్ నెక్కి. చూడండి నాకు ఎంత ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా బ్లౌజు ఫినిషింగ్ వచ్చింది. నేను మొత్తం కంప్లీట్ చేశాక కస్టమర్స్కి ఇచ్చాక కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నేను వాయిస్ అయితే పెడుతున్నాను. ఇదైతే చాలా బాగా వచ్చింది బ్లౌజు. ఏంటంటే వాళ్ళకి 2 శారీస్ కలిపి ఒకే బ్లౌజ్ అంట. అందువల్ల ఉంది ఒకే అంటే ఏమి పైపింగ్ ఏమి వద్దన్నారు. అంటే ఒకటి వచ్చి పర్పుల్ కలర్, ఒకటి వచ్చి బ్లాక్ అంట. అక్కడ కలర్ చేంజెస్ అవుతాయి కదా, అందుకని ఏమి వద్దన్నారు. చూసినాక ఇక్కడైతే నాకు దానికైతే అక్కడక్కడ మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి గుడ్డ అనేది టైట్ తగలకుండా ఉంటుంది. చూసినా నేనైతే అక్కడక్కడ ఘాట్లు పెడుతున్నట్టు చిన్నగా పెడతాను, కానీ కుట్టయితే కట్ కాకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అక్కడక్కడ ఘాట్లు పెట్టేసి నీట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి అక్కడ జాకెట్
అనేది రియల్ జాకెట్ అనేది కట్ కాకుండా మనం స్టిచ్చింగ్ చేస్తాం కదండి, అది కూడా కట్ కాకుండా చూసుకోవాలి. స్టిచ్చింగ్ అని కట్ అయిన ఇలా నీట్గా ఘాట్లు పెట్టేసుకుని దాన్ని రివర్స్ చేసుకొని కుట్టేసుకోవాలండి. మీదైతే నేను హెమ్మింగ్ కోసం కదా చెప్పాను కదా, పదే పదే చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇట్లా నీట్గా అక్కడ మనకి బటన్స్ పెట్టే దగ్గర మెయిన్ అండి, బటన్స్ పెట్టే దగ్గర నీట్గా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకొని క్లాత్ కట్ అక్కడక్కడ ఎందుకు నేను ఒక్కో ఏరియాలో 3, 4 ఒక్కోసారి 5 కూడా పెడుతున్నాను. ఎందుకంటే మనకి ఫ్రీగా మూవ్ అవ్వాలి జాకెట్టు. ప్లస్ ఏంటంటే పట్టినట్టు ఉండకూడదు. అట్లా పట్టినట్టు ఉండకూడదు అంటే ఇట్లా టక్స్ లైన్ అక్కడక్కడ పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే తిప్పేసుకొని నీట్గా దానికి హెమ్మింగ్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అవుద్ది. కాకపోతే కొంచెం ఏంటంటే మనకేంటంటే కొంచెం ఇంట్రెస్ట్గా చేయాలి. ఇక్కడ బటన్స్ పెట్టే దగ్గర కొంచెం జాగ్రత్త అయింది, ఎందుకంటే సంకలో టైట్ తగలద్దండి. ఇక్కడ మనం బటన్స్ వేసే దగ్గర టైట్ తగలద్ది, అందువల్ల జాగ్రత్తగా లాక్కోరావాలి. ఇంకా చూస్తున్నా కదా, నాకైతే ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడైనా కానీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చే దగ్గరికి మనం రఫ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. యాస్టీస్గా అయితే మామూలుగా హెమ్మింగ్ బ్లౌజ్ కుట్టినట్టు కుట్టేస్తున్నాను. ఇక్కడ కుట్టేస్తే ఇక్కడ ఒక్కడే ఉంది మెయిన్, నేను చెప్తున్నాను. సంకలో టైట్ తగలద్దంటాను కదా, ఆ టైట్ తగలకుండా ఉండాలంటే మనకి బటన్ పెట్టే దగ్గర కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. బటన్ పెట్టే దగ్గర మెయిన్, ఎందుకంటే చాలామంది థ్రెడ్ మనకి బటన్స్ కానీ కట్ చేసాము, థ్రెడ్ పెట్టుకోవాల్సి వస్తుందంటే రీజన్ అదే అండి. సంకలో టైట్ తగలడం వల్లే మనం అక్కడ కట్ చేసి మనం బటన్ బదులు రీప్లేస్మెంట్గా థ్రెడ్ పెడతారు. అదే మనం ఏంటంటే కట్ చేసేటప్పుడు, బ్లౌజ్ కట్ చేసేటప్పుడు 6.5 పెట్టుకుంటాం. ఎందుకంటే బోట్ నెక్కి ఖచ్చితంగా 6.5 పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ టైట్ తగలకుండా ఉండాలంటే 6.5 పెట్టుకోవాలి. అదే 6 పెట్టుకున్నాం అంటే మనకి టైట్ తగలదు, ఖచ్చితంగా టైట్ తగలదు. అప్పుడు మనకి ఏంటంటే పెరిగినట్టు అంటే కొంచెం లాగినట్టు ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనకి ఖచ్చితంగా 6.5 పెట్టుకోవాలి. నేనైతే చూసినా కదా, ఈ విధంగా నాకు కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే కరెక్ట్గా జరిపింది, బాగా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు నెక్ కూడా అని చెప్పారు. అందువల్ల ఏంటంటే నీట్గా వచ్చింది. నేను ఆ యొక్క వాళ్ళు చెప్పిన మాటలు నేను మీకు షేర్ చేస్తున్నాను అండి. అంతేగాని ఇక్కడ చూడండి, ఇప్పుడు చూస్తున్నా కదా, నాకైతే ఇదంతా అయిపోయాక నేను హెమ్మింగ్ చేసేసి చూపిస్తాను. మనకేంటంటే బోట్ నెక్కి హెమ్మింగ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి వాళ్ళు అక్కడ మనం బటన్ కానీ లేదా బటన్ పెట్టేదానికి థ్రెడ్ కుట్టాలి కదా, అవి కూడా అప్పుడే కుట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అయితే పాసిబుల్ కాదు. మామూలుగా పైపింగ్ అయితే డైరెక్ట్గా కుట్టేసుకుంటాం. ఇక్కడ పైపింగ్ కాదు కాబట్టి ఖచ్చితంగా దీనికి మనం ఈ విధంగా ప్రాసెస్ చేయాలి. చూసినా కదా, నాకైతే ఫైనల్గా అయితే ఇది హెమ్మింగ్ కూడా అయిపోవచ్చింది. ఇంకా జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ అయితే ఈ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే టర్నింగ్ అంతా అయిపోయిందండి. ఈ విధంగా అయితే మీకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, మిషన్ నేర్చుకునే దాంట్లో ఏదైనా చిన్న అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ రూపంలో పెడితే నేను ఖచ్చితంగా దానికి సొల్యూషన్ అనేది ఇస్తానండి. ఎందుకంటే నేను కూడా మీలాగే అంటే బయటికి వెళ్ళి నేర్చుకునేదానికి సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు. అందువల్ల ఇంట్లోనే నేను బై ప్రాక్టీస్ మీద నాకైతే బ్లౌజ్ స్టిచ్చింగ్స్ ఎవ్రీథింగ్ నేను నేర్చుకున్నాను. అదే చెప్తున్నాను మీకు కూడా. ఎందుకంటే మనకి బయటికి వెళ్ళి నేర్చుకునేదానికి పాసిబుల్ లేదు, పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లోనే నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి నా వీడియో అయితే ఖచ్చితంగా నా వంతు సహాయం అయితే నేను చేస్తాను. ఏ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నాకు అలాంటిది కావాలి అంటే నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. అలాంటి వీడియో కూడా మీకు సెండ్ చేస్తానండి. మీకు ఎక్కడైతే ప్రాబ్లం అనిపిస్తుందో అక్కడ వీడియోస్ కూడా నేను సెండ్ చేస్తాను. ఈ విధంగా అయితే మీతో మాటల్లోనే నాకు నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. హెమ్మింగ్ అయితే నేను చేసేస్తాను. ఇప్పుడు హెమ్మింగ్ అయితే మీకు చూపించను లేదు, ఎందుకంటే టైం చాలా అయిపోయింది, ఇప్పటికి లెంత్ అయిపోయింది. హెమ్మింగ్ నేను డైరెక్ట్గా చేసేసి చూపిస్తాను మీకు. హెమ్మింగ్ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ అటాచ్ చేసేస్తే మనకు సరిపోతుంది. హ్యాండ్స్ అటాచ్మెంట్ ప్లస్ వచ్చి మనకి బటన్ పెట్టుకోవాలి. బటన్ పెట్టుకునేదానికి థ్రెడ్ పెట్టుకోవాలి. ఆ 2 ప్రాసెస్ ఉంది. హ్యాండ్స్ అంటే మీకు రెగ్యులర్గా మీరు ప్రతి జాకెట్కి వేసే హ్యాండ్స్ ఎట్లా వేసుకొని అట్టగా వేసుకుంటాము. ఈ యొక్క బటన్ అనేది కొంచెం మీకు నేను చూపిస్తాను ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటంటే ప్రాసెస్. బటన్ కోసం అనేది మనకు పొడవుగా ఉండే క్లాత్, అంటే మనకు రియల్ బ్లౌజ్ క్లాతే తీసుకుంటాం. ఎందుకంటే ఏదైతే మ్యాచింగ్ అవ్వదో ఆ మ్యాచింగ్ అయ్యే క్లాత్నే తీసుకోవాలి. ఆ క్లాత్ తీసుకున్న తర్వాత దానికి నేను రివర్స్ చేసి కుట్టేది అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నాకైతే ఈ నెక్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీన్ని చూసినా కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఇది చూసినా కదా. దీనికి హెమ్మింగ్ పెట్టుకోవాలండి. దీనికి హెమ్మింగ్ ఇట్లా హెమ్మింగ్ పెట్టేసుకుంటే మనకి పాట్ నెక్ అయితే ఓకే అయిపోతుంది. చూసినా కదా ఈ విధంగా.
చూస్తున్నా కదా, హెమ్మింగ్ అయితే నేను వేసేస్తాను. నెక్స్ట్ వచ్చి మీకు హ్యాండ్స్ అటాచ్మెంట్ చేసేది హెమ్మింగ్ అయితే నేను వేసి చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నాకైతే ఈ విధంగా అయితే దీన్ని హెమ్మింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది. గోటుకు కూడా సన్న గోటు పెట్టుకోవచ్చు అండి. చూడండి ఈ విధంగా గోటు పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు గోటు వద్దన్నారు కాబట్టి ఖచ్చితంగా నేనైతే దీనికి హెమ్మింగ్ వేయాల్సి వస్తుంది. దీనికైతే హెమ్మింగ్ వేసి తర్వాత నెక్స్ట్ పార్ట్ చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నా ఫైనల్గా హెమ్మింగ్ అయితే వేసేసాను. చూడండి హెమ్మింగ్ వేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్మెంట్, హ్యాండ్స్ అనేది నేను మీకు చూస్తున్నా కదా లోతు తీసేస్తున్నానండి. నేను కటింగ్లో లోతు తీసేస్తున్నాను కాబట్టి దానికి లోతు సైడ్ కుట్టుతున్నాను. ఇప్పుడు లోతు తీసేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ కుట్టేసి చూపిస్తాను. అది కూడా ఎట్లా అంటే హ్యాండ్స్ జాయిన్ చేసేది మీకు చూపిస్తాను, ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి నాకైతే హ్యాండ్స్ అటాచ్మెంట్ అనేది మీకు ఐడియా ఉండుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఓల్డ్ వాళ్ళైతే ఈజీగా ఐడెంటిటీ ఉంటుంది. కొత్త వాళ్ళకైతే కొంచెం చూసుకొని నేనైతే హ్యాండ్స్ అటాచ్మెంట్ యాడ్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మనం లోతు తీసిన పార్ట్ అయితే మనకి రైట్ సైడ్, మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలండి. ఎందుకంటే లోతు తీసేది ఎందుకు తీస్తారంటే ఫ్రంట్లో మనకి సంఖ దగ్గర కండ ఉండదు కాబట్టి, బ్యాక్ సైడ్ మనకి కండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకని లోతు అనేది తీస్తారు. మెయిన్ చాలామంది లోతు ఎందుకు తీస్తారు, ఇది ఫ్రంట్ పార్ట్స్ లోతు ఎందుకు కట్ చేస్తారు అనుకుంటారు కదా. ఇదే మెయిన్ రీజన్ అండి. మనకి సంఖ కాడ వచ్చాక కండ కొంచెం తక్కువగా ఉంటుంది, బ్యాక్ సైడ్కి వచ్చాక కొంచెం ఎత్తుగా ఉంటుంది. అందువల్ల అక్కడ బ్యాక్ సైడ్ లోతు తీయం, ఫ్రంట్ సైడ్ మాత్రం లోతు తీస్తాం. అదే రీజన్ దీనికైతే. దీనికైతే ఏం డౌట్ లేదు, ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూసినా కానీ నాకైతే లోతు తీసిన దగ్గర అయితే కుట్టేస్తున్నాను. ఇది మెయిన్ ఏంటంటే చాలామంది ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యి ఫ్రంట్ వేయాల్సిన బ్యాక్ వేస్తారు, బ్యాక్ వేసినప్పుడు ఫ్రంట్ చేస్తారు. అలాంటప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ మనకి కుట్టేటప్పుడు కుట్టిన ఏం బాగానే ఉంటుందండి, బ్లౌజ్ కుట్టిన స్టిచ్చింగ్ అంతా బాగుంటుంది. కాకపోతే మనకి అంటే కొంచెం లాక్కున్నట్టు ఉంటుంది. అందువల్ల ఏంటంటే లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కే వచ్చేటట్టు చూసుకోవాలి. అది మ్యాండేటరీగా ఉంటుంది. మెయిన్ ఈ విధంగా అయితే నేను 2 హ్యాండ్స్కి లోతు తీసేస్తున్నాను కదా, దీనికి కుట్టేసుకున్నానండి. ఇప్పుడైతే నేను ఫైనల్గా చూస్తున్నాను కదా, ఫైనల్గా అటాచ్మెంట్ చేసేసి మీకు కంప్లీట్గా బ్లౌజు అయిపోయింది, రెడీ అయిపోయింది. నాకైతే ఫైనల్గా చూస్తున్నా కదా, దీన్ని అయితే అటాచ్మెంట్ చేస్తాను. ఇది చూడండి లోతు తీసిన పార్ట్ని ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి, లోతు తీసిన పార్ట్ని బ్యాక్ సైడ్కి వచ్చుకోవాలి, తట్టు చూసుకోవాలి. చూస్తున్నా కదా ఈ విధంగా అయితే నాకైతే కంప్లీట్ చేసిన దీన్ని లోతు తీసిన దాన్ని ఖచ్చితంగా చూసుకొని దాన్ని ఏ విధంగా రావాలి, ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకోవాలి. దీనికి ఇక్కడ మేము ఘాటు పెట్టినాం కదండి, మనకి ఎక్కడైతే మనకు గుర్తు పెట్టినామో ఆ గుర్తు కాడ నుంచి ఇట్లా అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. మనకేంటంటే ఒకే సైడ్ నుంచి తీసుకొచ్చినా కూడా మనకి ఏంటంటే సరిపోదు. అందువల్ల ఏంటంటే మనకి డాట్ పెట్టున్నాం కదండి, అంటే ఒక టక్స్ ఇచ్చినాం కదా, ఆ టక్స్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ లాక్కుంటూ రావాలి. మనకి ఒక్కోసారి ఏంటంటే హ్యాండ్స్ అనేది షార్ట్ రావడం, మనం పెట్టిన బాడీ అయితే కొంచెం లెంత్ రావడం అలా వస్తుంది. మనం బాడీ లెంత్ ఎంత అయినా రావచ్చు, హ్యాండ్స్ పెట్టిందే మనకు ఫైనల్గా అవుద్ది. అందువల్ల ఏంటంటే మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే కుట్టుకొని తర్వాత వచ్చిన ఎక్స్ట్రా బాడీ వచ్చింది కదా దాన్ని కట్ చేసుకోవచ్చు. దీని మెయిన్ ఇంపార్టెంట్ అండి. చూసినా కదా ఈ విధంగా అయితే హ్యాండ్స్ అటాచ్మెంట్ చేసేసుకోవాలి. అటాచ్మెంట్ ఒక హ్యాండ్ అయితే నేను అటాచ్మెంట్ చేసి చూపిస్తాను, 2వ హ్యాండ్ అయితే డైరెక్ట్గా కుట్టేస్తానండి. దాన్ని చూపిస్తాను లాస్ట్లో ఫైనల్గా లెంత్ మెజర్మెంట్ చేసుకోవాలి అది చూపిస్తాను. చూసినా కదా ఇట్లా ఈ విధంగా అయితే నాకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇది చాలామంది ఏంటంటే బయటకు వెళ్ళి నేర్చుకోలేదంటారు, ఇది క్లారిటీ లేదనుకుంటారు. ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ పెట్టి మిషన్ ఎక్కితే తెలుస్తుందండి. ఎందుకంటే ఎక్కడ కూడా ఫస్టే డైరెక్ట్గా రాదండి మిషను. దాని మీద ఎక్కి అంటే మిషన్ ఎక్కి దాని మీద మనం ఫస్ట్ నీడిల్స్ దారం పెట్టడం, బాబిన్ సెట్టింగ్ దారం సెట్ చేసుకోవడం, అవి చిన్న వన్ డే పట్టుద్ది. తర్వాత సెకండ్ డేకి మనకి అంచులు కుట్టడం, ఫాల్స్ వేయడం అట్లాంటివి నేర్చుకొని థర్డ్ డేకి జాకెట్ అట్లాంటివి నేర్చుకోవచ్చండి. ఇదైతే చూసినా కదా నాకు సెకండ్ కుట్టు కూడా వేస్తున్నాను. ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత అదే హ్యాండ్కి సెకండ్ కుట్టు కూడా వేసుకోవాలి. హ్యాండ్ లాస్ట్లో కానీ ఫస్ట్లో కానీ మనం రఫ్ చేసుకుంటూ రావాలండి. రఫ్ చేసుకుంటే ఇప్పుడు చూసినా కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి మనకి ఎక్కడ హ్యాండ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి ఇక్కడ పట్టుకున్నాం కదా, మనం మిడిల్ పాయింట్లో పట్టుకోవాలి. ఎందుకంటే మనం మిడిల్ పాయింట్లో పెట్టుకొని తర్వాత మనకు హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకొని తర్వాత దాన్ని రివర్స్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా రివర్స్ చేసుకొని దాన్ని ఇప్పుడు వాళ్ళు మెజర్మెంట్ జాకెట్ ఉంటుంది కదండి, ఓల్డ్ జాకెట్ ఇచ్చి ఉంటారు కదా మెజర్మెంట్స్కి, ఆ మెజర్మెంట్ జాకెట్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ చూడండి ఇక్కడ నేనైతే ఈ విధంగా మెజర్మెంట్ మిడిల్లో పట్టుకున్నాను. మిడిల్లో పట్టుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా అక్కడ ఎందుకంటే
నాకు లైనింగ్ క్లాత్ కూడా సరిపోలేదండి. కానీ మనకి కుట్టాక ఫైనల్‌గా మనకు జాకెట్‌లో వచ్చిందంతా కరెక్ట్‌గా లైనింగ్ వస్తది. ఎందుకంటే అవసరం లేని దగ్గర నేనైతే లైనింగ్ వేయలేదు. అవసరం ఉన్న దగ్గర మెయిన్ పార్ట్స్ ఇంపార్టెంట్ కాబట్టి అందుకోసం లైనింగ్ ఇంపార్టెంట్ పాయింట్ కాడ పెట్టాను. చూసారా మెజర్‌మెంట్ ఎట్లా తీసుకోవాలి? వాళ్ళ బ్లౌజ్ బ్యాక్ సైడ్ తిప్పుకొని అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుకోవాలండి. ఎక్కడ దాకా అయితే వాళ్ళదొచ్చిందో అక్కడ దాకా మన పాదం జరుపుకొని అక్కడ ఫస్ట్ రఫ్ చేసుకొని ఫస్ట్ మీకు డౌట్ వస్తే లూజ్ కుట్టు పెట్టుకోండి. కొత్తగా అయిన వాళ్ళకైతే, పాత వాళ్ళకైతే అవసరం లేదు, డైరెక్ట్‌గా వస్తది. ఇది చూసినాక ఫస్ట్ రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకున్న తర్వాత దాన్ని వాళ్ళు సంక కాడ కూడా చూసుకోవాలండి. ఎంత వచ్చింది చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. సంక కాడ ఎట్ట పట్టుకోవాలంటే ఇలా పట్టుకోవాలి. అంటే ఫస్ట్ షోల్డర్ కాడ నుంచి సంక కాడకి తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ పట్టుకోవాలి. మనకి వాళ్ళకి ఫస్ట్ కుట్టు ఉంది కదండి, ఆ కుట్టు కాడ పెట్టుకొని అది చూడండి, ఆ కుట్టు కాడ పెట్టుకొని అట్ట మెజర్మెంట్ చేసుకొని దానికి ఫస్ట్ నేరుగా లాక్కుంటూ రావాలండి మిషన్ కుట్టు. ఇప్పుడు ఏంటంటే ఈ కిందకు వచ్చాక నడుము దగ్గర డౌట్ రావచ్చు కదండి మీకు, నడుము కాడ ఎట్ట పట్టుకోవాలనేది ఉంటుంది. అది కూడా చూపిస్తాను. నడుము కాడ మనం ఏంటంటే ఫస్ట్ ఉక్సులు పట్టి ఉక్సులు పార్ట్ కుడుతున్నాం అండి. ఆ ఉక్సులు పార్ట్ వాళ్ళ జాకెట్ ఆజీ జాకెట్ ఉంటుంది కదండి, ఉక్సులు పార్ట్ చూడండి. వాళ్ళు జాకెట్ ఆ ఉక్సులు పార్ట్ పట్టుకొని వాళ్ళది ఎక్కడ దాకా అయితే వచ్చిందో చూపిస్తున్నా చూడండి. అది కూడా మీకు కూడా ఉక్సులు పార్ట్ చూపిస్తాను. వాళ్ళది ఉక్సులు పార్ట్ చూడండి. ఇలా ఉక్సులు పార్ట్ పట్టుకొని అక్కడ నుంచి ఎట్లా వాళ్ళు మెజర్మెంట్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక కుట్టు వేసేసుకుంటాము. ఎప్పుడు కూడా బ్లౌజ్కి అనేది 3 కుట్లు మ్యాండేటరీ అండి. 3 స్టిచ్చింగ్ ఎందుకు వేస్తున్నాం అంటే ఫస్ట్ ఎప్పుడైనా వాళ్ళకి ఎమర్జెన్సీ టైట్ అయినప్పుడు 3 కుట్లు ఇప్పుకునేదానికి యూస్ఫుల్గా ఉండేదానికోసం 3 కుట్లు అనేది వేస్తాం. ఇక్కడైతే ఫస్ట్ కుట్టు వేసేసాను. ఈ ఫస్ట్ కుట్టు వేసేసిన తర్వాత ఒక పాదం గ్యాప్ పెట్టేసి ఆ పాదం గ్యాప్తో 3 కుట్లు అనేది వేసేసుకోవాలండి. ఇది కూడా మ్యాండేటరీగా 3 కుట్లు అనేది వేస్తాం. కానీ నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందుకని నేను ఎక్కడెక్కడ లైనింగ్ క్లాత్ కావాలి, ఎక్కడెక్కడ అవసరం లేదనేది నేను పక్కా పెట్టేస్తాను. చూస్తున్నా ఒక పాదం గ్యాప్ తీసుకున్నాను. ఆ పాదం గ్యాప్తో మొత్తం కింద మళ్ళీ అదే విధంగా యాస్టీస్గా మీకు అదే కుట్టు వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మీకు కంప్లీట్గా కిందకి లాగేస్తాను. ఈ కుట్టు వేసేటప్పుడు మెయిన్ ఏంటంటే టైట్ కుట్టు పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం అయితే వాళ్ళకి లూజ్ కుట్టు పెట్టుకోవాల్సి వస్తుంది. సెకండ్ టైం అంటే ఇంకా ఎక్స్పీరియన్స్, మన పార్ట్నీకి కుట్టామంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఖచ్చితంగా. అందుకోసమని టైట్ కుట్టు పెట్టేసుకొని వేసేసుకోండి. ఇదైతే చూసినా కదా, నాకైతే 3 కుట్లు అయిపోయింది. ఎక్స్ట్రా వచ్చిన వేస్టేజ్ అంతా కట్ చేస్తాను. వేస్టేజ్ అంటే మనకి వీళ్ళకి మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కావాలనుకున్నప్పుడు వేస్టేజ్లో కూడా మనం ఎక్స్ట్రా ఖర్చు వదులుకొని కట్ చేసుకోవాలండి. చూపిస్తాను, అది కూడా చూడండి. ఇప్పుడైతే నాకు 2 కుట్టు అయిపోయింది. 3 కుట్టు వేసేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఎక్కడ కూడా ఏంటంటే మనం వేస్ట్ చూడండి. ఇప్పుడు 3 కుట్టు అయిపోయింది నాకు, చూస్తున్నా కదా. ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చిన పీసు నేను ఏది కూడా కొంచెం కూడా వేస్ట్ కాలేదండి. మనకి నడుము కాడ వచ్చే ఖర్చు ఇక్కడ సేమ్ యాస్టీస్ బ్లౌజ్ కాడకు వచ్చే విధంగా పెట్టేశాను. బ్లౌజ్ కాడ చూస్తున్నారు నీకు లైనింగ్ వేస్ట్గా రాకుండా చూడండి ఎంత పర్ఫెక్ట్గా నేను జాయింట్ వేసుకున్నాను. ఎందుకంటే నాకు ఐడియా ఉంది ఎంతవరకు లైనింగ్ కావాలనేది. అందుకోసం చూసిన ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని నాకు. ఇక్కడ మాత్రం కొంచెం తక్కువైంది, మొత్తం ఇది రాలేదు. ఇది ఖర్చులోకి అట్లా వచ్చింది. చూస్తున్నారు కదండి, నాకు ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకా సెకండ్ హ్యాండ్కి తీసుకుని చూపిస్తాను. సెకండ్ హ్యాండ్కి అయితే నేను మొత్తం చూపించలేదు, ఎందుకంటే నేను జాయిన్ చేసి మీకు ఇలా మెజర్మెంట్ చేయాలో చూపిస్తాను. చూడండి, జాయింట్ అయితే సెకండ్ హ్యాండ్ అయితే జాయిన్ చేసేసాను. మెజర్మెంట్ అయితే తీసుకోవాలి, ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను నేను. అది ఇప్పుడు చూస్తున్నారు కదా, దీనికి యాస్టీస్ ఇందాక చెప్పినట్టు ఇట్లా మనం ఫోల్డింగ్లో తీసుకుంటాం. షోల్డర్ కాడ పట్టుకొని ఫోల్డింగ్లో తీసుకుంటాము. ఆ ఫోల్డింగ్లోకి వచ్చాక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పట్టుకొని మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళు ఇందాక యాస్టీజ్ అండ్ హ్యాండ్ కాడ అయితే స్టార్టింగ్ హ్యాండ్స్ దగ్గర అయితే యాస్టీజ్గా పెట్టుకుంటాం. షోల్డర్ దగ్గర కూడా యాస్టీజ్గా మన వాళ్ళు లెంతే తీసుకుంటాము. ఇది చూస్తున్నా కదా, నేనైతే ప్రీవియస్ ఒక హ్యాండ్ కుట్టేసాను చెప్పాను కదా, ఆ హ్యాండ్ మెజర్మెంటే దీనికి పెట్టేశానండి. మీకు చూస్తున్నా కదా, ఈ విధంగా అయితే నాకు హ్యాండ్ మెజర్మెంట్ వచ్చేసిన తర్వాత ఇక సంఖలోకి అయితే చూపిస్తాను. సంఖలోకి వచ్చాక సేమ్ వాళ్ళది వచ్చినట్టే పెడతాం. కాకపోతే ఇంకా నడుం కాడకు వచ్చాక ఓల్డ్ బ్లౌజ్ తీసుకుంటామండి. ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుంటాము. ఎందుకంటే ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంట్ ఎందుకంటే వాళ్ళ యొక్క లెంత్ అనేది ఓల్డ్ బ్లౌజ్ కాడ కరెక్ట్గా ఉంటుంది. అందుకోసం ఓల్డ్ బ్లౌజ్ మాత్రమే మెజర్మెంట్ తీసుకుంటాము. ఇదైతే నాకైతే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. చూసినా కదా, నాకు ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నడుము కాడకు వచ్చాక ఓల్డ్ బ్లౌజ్ తీసుకుంటాం. అది ఎట్లా మెజర్మెంట్ చేయాలో అది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇటైతే నేను ఒక కుట్టు వేసేసి మీకు చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చి బటన్ ఎలా పెట్టాలో అది కూడా చూపిస్తాను. చూస్తున్నా కదా, ఇట్లా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంట్ ఇట్లా చూసుకోవాలి. ఎంత వాళ్ళ హ్యాండ్ ఫస్ట్ ఉక్సులు పట్టి కాడ పట్టుకొని అదే బ్లౌజ్ని మన న్యూ బ్లౌజ్కి నడుము కాడ నుంచి పట్టుకుంటూ తీసుకుంటూ మెజర్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మీ కాడ చాక్ పీస్ కానీ లేదంటే మనకి ఇది ఉంటుంది కదండి, మనకి
సోప్ అనేది అంటే మనం కట్ చేసేదానికి యూస్ చేస్తాం కదండి, దాంతో మనం ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది మెజర్మెంట్స్. నేనైతే నాకు ఐడియా ఉంది కాబట్టి నేను సిజర్తోనే అట్లా చిన్న లైన్ డ్రా చేసుకుంటున్నాను. చూస్తున్నాను కదా, ఇక్కడికైతే నా సిజర్తో నేను ఒక లైన్ జస్ట్ మనకి గీసినట్టు గీసుకున్నాను. కింద కూడా అదే ఇప్పుడు కాజల్ పట్టీ దగ్గరకు వస్తుంది. ఆ కాజల్ పట్టీలు కూడా ఎంత వర్క్ కావాలనేది లైన్ డ్రా చేసుకుంటాను. చూస్తున్నాం కదా, ఇప్పుడు ఈ కరెక్ట్గా వచ్చినప్పుడు మనం ఏంటంటే దాన్ని అక్కడ పట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకుంటాను. ఇదైతే మనకైతే పర్ఫెక్ట్గా అయిపోద్దండి. వాళ్ళ బ్లౌజు ఎంత లెంత్ ఉన్నది అదే కరెక్ట్ లెంత్ అయితే దీనికి సరిపోతుంది. ఆ లెంత్ ప్రైస్ అయితే నేనైతే దీన్ని కంప్లీట్ చేసేసాను కాబట్టి నెక్స్ట్కి వచ్చాక నేను ఇక్కడ మీకు చూపించాల్సిన లాస్ట్ పార్ట్ ఒక నెక్స్ట్ వచ్చి బటన్ పెట్టేదండి. మెయిన్ బటన్ పెట్టే దగ్గర నేను వాళ్ళకి బటన్ అంటే వాళ్ళ కలరు వాళ్ళ ఆప్షన్ అండి. ఎందుకంటే వాళ్ళకి బ్లాక్గా అంటే 2 శారీస్ మీదకి మ్యాచింగ్ అయ్యేది కావాలన్నారు కాబట్టి నేను ఆరెంజ్ కలర్ బటన్ పెడుతున్నాను. ఎందుకంటే ఇది బ్లౌజ్ వచ్చి ఆరెంజ్ కలర్లు ఇచ్చినారు, అందుకని 2 శారీస్ మీద మ్యాచింగ్ అవుతుంది అంటే ఆరెంజ్ కలర్ సూటబుల్ అవుతుంది. అందుకోసం నేను ఆరెంజ్ కలర్ బటన్ అయితే దీనికి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే చూసారు కదా, ఫైనల్గా అయితే నేను ఇదైతే కంప్లీట్ అయిపోయినప్పుడు ఇప్పుడు నాకేంటంటే నేను ఫైనల్గా ఏం ఇప్పుడు మనకి బటన్కి పెట్టేదానికి థ్రెడ్ అండి. ఇది థ్రెడ్ అంటే ఫస్ట్ ఒక క్లాత్ని తీసుకొని మ్యాచింగ్ అయ్యే క్లాత్ తీసుకొని దానికి ఇట్లా కుట్టుకుంటాము. దీన్ని రివర్స్ చేసుకోవాలి. అది మీకు పుల్లతో కానీ లేదంటే నీడిల్తో కానీ రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. అది నేను రివర్స్ చేసి చూపిస్తాను. టైం చాలా లెంత్ అయిపోయింది. ఇది రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత బటన్ కుట్టేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోద్ది. నేనైతే కంప్లీట్గా అయిపోయిన బ్లౌజ్ పీస్ కూడా చూపిస్తాను మీకైతే. చూస్తున్నాను కదా, దీన్ని రివర్స్ చేసేసి మీకు ఎట్లా ట్యాగ్ చేయాలి దానికి అనేది కూడా నేను చూపిస్తాను. రివర్స్ చేస్తాను చూపిస్తానండి. ఇప్పుడు ఏంటంటే టైం చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి రివర్స్ చేసేస్తాను. దీన్ని చూడండి, ఈ విధంగా రివర్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని దాన్ని ఎలా దీనికి అటాచ్ చేసుకోవాలని చూపిస్తాను. మనకి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్కి వచ్చాక థ్రెడ్ పెట్టుకుంటాం, రైట్ సైడ్కి వచ్చాక బటన్ తీసుకుంటామండి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం బటన్ పెట్టే ప్లేస్ చూడండి. హెమ్మింగ్ ఎలా చేసేస్తాను నీట్గా, ఎంత ఫినిషింగ్ బాగా వచ్చింది చూడండి. హెమ్మింగ్ ఎంత ఫాస్ట్గా వచ్చింది, ఎంత ఫినిషింగ్ కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. లోపల ఎంత అంటే ఎక్కడ కూడా కుట్టినట్టు అనిపించిన, జస్ట్ స్టిచ్చింగ్ మార్క్ మాత్రం పడుతున్నాయి కానీ ఏమి ఎక్స్ట్రాగా అనిపించలేదండి. ఈ విధంగా మనకి లెంత్ చూసుకొని బటన్ యొక్క సైజ్ చూసుకొని దానికి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి చూడండి క్రాస్గా అయితే పెట్టొద్దు. దీన్ని ఎప్పుడు కూడా మనకి నిలువుగా పెట్టుకోవాలి. ఎందుకంటే బటన్ పెట్టినప్పుడు క్రాస్గా పెడితే జారు వచ్చేస్తుంది. అందుకని ఈ యొక్క థ్రెడ్ అనేది నిలువుగా నిలబెట్టేటట్టు చూసుకోవాలి. అది కూడా చూపిస్తాను ఏ విధంగా అనేది. ఇవి చూడండి, ఈ విధంగా మనకి నిలబెట్టుకోవాలి. ఇలా దాన్ని కుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం పెట్టుకొని దాన్ని ఇట్లా నిలబెట్టి కుట్టుకోవాలి. ఎందుకంటే క్రాస్గా పెట్టామంటే బటన్ జారు వచ్చేస్తుంది. అక్కడ చాలా అంటే బటన్ అంటే 10 మందిలోకి వెళ్ళినప్పుడు బటన్ జారిపోతే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసమని దాన్ని నిలబెట్టుకొని కుట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా అయితే బటన్ కూడా కుట్టేసాను, క్లాత్ అయితే కుట్టేసాను కదండి. మనకి ఇక్కడ ఏంటంటే వాళ్ళు బటన్ ఎంత సైజ్ అనేది చూపించేసాను. వాళ్ళ సైజుని బట్టి దీన్ని లెంత్ అనేది తీసేసాను. ఇప్పుడైతే బటన్ ఇన్ కేసు బటన్ కానీ జారు వచ్చేస్తుందంటే మాత్రం మనం పెట్టిన థ్రెడ్లో కొంచెం లెంత్ తగ్గించుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడైతే ఫైనల్గా నాకైతే బటన్ కుట్టేసాను, దానికి చూపిస్తాను అది కూడా చూడండి. ఈ విధంగా అయితే బటన్ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే అక్కడ నేను హెమ్మింగ్ చేశాను కాబట్టి చాలా లావు వచ్చేసింది. ఇదైతే ఫైనల్గా అయితే కుట్టేటప్పుడు జాగ్రత్తగా, ఎందుకంటే మనకి నీడిల్స్ రీపేర్ ఛాన్స్ ఉంది, చాలా లావు ఉందని చెప్పాను కదా, అక్కడైతే కుట్టేసేసాను. ఫైనల్గా అయిపోయింది. నీకైతే చూపిస్తాను చూడండి. మెయిన్ ఏంటంటే చెప్పాను కదా, సంకల టైట్ తగలద్దని చెప్పాను కదా, అదే మెయిన్. జాగ్రత్త వహిస్తే ఆ టైట్ అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు. ఈ విధంగా నాకైతే ఫైనల్గా అయితే పాట్ నెక్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టైము నేను పాట్ నెక్ బ్లౌజ్ మీకు చూపిస్తాను. అది ఎలా కటింగ్ విత్ స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను. చాలా టైం అయిపోయింది ఇప్పటికే. బోర్గా కొడితే ఫీల్ అవ్వద్దు, నేను ఏం చేయలేను. మీరు నేర్చుకోవాలి కాబట్టి ఖచ్చితంగా దానికి నేను ఏం చేయలేను. ఇప్పుడు ఫైనల్గా అయితే మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది చూపిస్తాను చూడండి. ఇలా మనకి బటన్ని పెట్టుకోవాలి. ఈ బటన్ చేయలేక నేను బటన్ చూపిస్తాను. ఇదిగోండి బటన్, వాళ్ళకి ఆరెంజ్ కలర్ బటన్ అని చెప్పారు, ఎంత కరెక్ట్గా రౌండ్ వచ్చిందో చూడండి. ఈ బటన్ చూసారా, ఈ విధంగా బటన్ వచ్చేసింది. ఈ విధంగా స్టిచ్చింగ్ చూడండి ఎంత లావు ఉందండి ఇక్కడ నాకు. ఎందుకంటే అది మాత్రం నాకు అక్కడ హెమ్మింగ్ పడేలాగా చాలా లావు వచ్చేసింది. అక్కడ చూసినా ఈ కలర్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్లో సూటబుల్ అయ్యే ఆరెంజ్ కలరే నేను బటన్ పెట్టాను. ఇది చూస్తున్న ఫినిషింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనకి ఎక్కడ కూడా కుట్టిన లోపల పీస్ కూడా రాకుండా చూసుకున్నాను నేను. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియో కోసం నాకు ఛానల్